వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్. యాక్చువల్గా థర్డ్ సెమ్ మ్యాథ్స్లో ఎన్ని పేపర్లు ఉంటాయి మీ అందరికీ తెలుసు, 4 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే హానర్స్ చదువుతున్నారో వాళ్ళకి ఈ 4 పేపర్లో మనకి ఒక పేపర్ వచ్చేసరికి గ్రూప్ థియరీ. ఈ పేపర్లో సో ఇందులో 5 యూనిట్లు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే కదా. ఓకే, ఈ 5 యూనిట్ల నుంచి మనకి 75 మార్కులు వస్తాయి. 5 యూనిట్స్ నుంచి 75 మార్కులు, యూనిట్కి 15 మార్కులు. ఓకేనా? సో చాలా సింపుల్గా 15 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు ప్రతి యూనిట్ నుంచి. దానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదురా. చాలామంది అనుకుంటారు డిగ్రీ పాస్ అవ్వడం చాలా కష్టం అని ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉంచేస్తున్నారు. అది పెద్ద కష్టమేం కాదురా. 15 మార్కులు నీకు కావాలంటే దగ్గరికి 4 క్వశ్చన్స్ చదివితే చాలు. ఆ 4 ఏంటో కూడా నేనే చెప్తాను. సరే, అవి తర్వాత మాట్లాడుకుందాం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్పుడు. ఓకే, ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే గ్రూప్ థియరీలో ఫస్ట్ యూనిట్ గ్రూప్స్. ఫస్ట్ యూనిట్ పేరేంటి? గ్రూప్స్. ఈ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో 5 మార్క్స్ 10 మార్క్స్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్ యూనిట్లో. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అమ్మా మన ఛానల్ గురించి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, సరే, మనం క్లాస్లోకి వెళ్ళిపోయినట్లయితే అసలు ఈ గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నారనుకో, ఫ్రెండ్స్ అందరు కలిసి వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారు కదా, అంతే గ్రూప్ అంటే ద సెట్ ఆఫ్ థింగ్స్, కొన్ని థింగ్స్ మొత్తం కలయికనే గ్రూప్ అని అంటారు. దాన్ని నార్మల్గా మనం చెప్పాలంటే సెట్ అని చెప్తాం. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క కలయికనే సెట్ అంటారు. ఇది మనకు అవసరం లేదు, బట్ మీకు ఇంట్రడక్షన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ రా. ఈ పాయింట్ నీకు అర్థమైతే కానీ ఈ యూనిట్ నీకు అర్థం కాదు. ఈ యూనిట్ అర్థం కాకపోతే 5 యూనిట్లు అర్థం కావు. ఓకేనా? ఈ ఒక్క యూనిట్ని బేస్ చేసుకునే 5 యూనిట్లు ఉంటాయి. ఈ యూనిట్ ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళు 5 యూనిట్లు చాలా తేలిగ్గా చేసేస్తారు. ఫస్ట్ యూనిట్ కష్టంగా ఉంటుంది నాన్న, రిమైనింగ్ 4 యూనిట్స్ ఈజీ. చాలామంది ఫస్ట్ యూనిట్ చదవకుండా 2 యూనిట్ చదివే పిల్లలు ఉంటారు. అలా చదివితే మీకు ఏమీ ఎక్కదు. ఫస్ట్ యూనిట్ చదివితేనే తర్వాత యూనిట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సరే, నేను చాలా సింపుల్గా చెప్తాను, చాలా సింప్లిఫై చేసి చెప్తాను, చాలా తేలిగ్గా. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఓపికతో వినండి, సరిపోతుంది. ఒక్కసారి వినండి, మీ బుర్రకెక్కిపోతుంది. ఓకేనా? సరే, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. అసలు ఈ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఈ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే అర్థం అవ్వాలంటే యాక్చువల్గా మనం ఈ గ్రూప్ థియరీలో ఈ మ్యాథమెటిక్స్ ఏదైతే ఈ పేపర్ ఉందో గ్రూప్స్ అనే పేపర్, ఇందులో మనం ఎక్కడైనా ఎన్ అంటే తెలుసు కదా, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. అంటే నేచురల్ నెంబర్స్ కానీ, హోల్ నెంబర్స్ కానీ, రియల్ నెంబర్స్ కానీ వీటిని మనం జీతో ఇండికేట్ చేస్తాం. యాక్చువల్గా క్యాపిటల్ జీ అనేది గ్రూప్కి ఇండికేషన్. గుర్తుపెట్టుకో, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ ఏ నెంబర్స్ అడిగినా మనం జీతో ఇండికేట్ చేసేయవచ్చు. అంటే మనకి ఒక గ్రూప్ దానికి పేరు జీ అని ఇస్తాడు. ఆ గ్రూప్లో నేచురల్ నెంబర్స్ ఉండొచ్చు, హోల్ నెంబర్స్ ఉండొచ్చు, రియల్ నెంబర్స్ ఉండొచ్చు. కన్ఫ్యూజ్గా ఉంది కదా? ఇదంతా ఏమొద్దు, వాడిని గ్రూప్ ఇచ్చాడంటే క్యాపిటల్ జీ అని రాసే, అయిపోయింది. ఇది చెప్పాలి కాబట్టి చెప్పాను, ఎంత అవసరం లేదు. జస్ట్ గ్రూప్ అని ఇస్తే క్యాపిటల్ జీ అని రాయి, సరిపోతుంది. నెక్స్ట్, ఇక్కడ ప్లస్, మైనస్, ఇంటూ, డాట్, స్టారు, ఇలాగ కొన్ని బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. అంటే ఏం లేదు నాన్న, ఏ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, బి అనే ఎలిమెంట్ తీసుకున్నాను. వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక బైనరీ ఆపరేషన్ ఉండాలి. దాని పేరేంటి? బైనరీ ఆపరేషన్. అంటే ఏం లేదురా, ప్లస్, మైనస్, ఇంటో, డివిజిబుల్, స్టారో, డాటో, ఈ 6 సింబల్లో ఏదో ఒక సింబల్ మీకు కనిపిస్తుంది. మీరు ఎక్కువగా వాడే సింబల్స్ వచ్చేసరికి ప్లస్, స్టారు, డాట్, ఈ 3 సింబల్స్ని ఎక్కువ వాడతాం. మీకు మ్యాక్సిమం ఈ సింబల్స్ టచ్ చేయకుండానే నేను క్లాస్ చెప్తాను. మీకు సర్కిల్ అనే సింబల్తో ఎక్కువగా చెప్తాను నేను. ఓకే, అంటే ఈజీగా గుర్తుండడం కోసం ప్లస్, మైనస్, ఇంటూ, డాట్, ఈ విధంగా మీకు బైనరీ ఆపరేషన్స్ ఉంటాయి. అవి ఎలా చేయాలో క్వశ్చన్ చేస్తే అర్థమైపోతుంది. ఇది పెద్ద విషయం ఏం కాదు. 2 + 2 4, ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్. 2 - 2 0, మైనస్ అనేది బైనరీ ఆపరేషన్. అంతే. ఓకేనా? మధ్యలో ఉన్న సింబల్స్ని బైనరీ ఆపరేషన్ అంటారు. దానికోసం బుర్రపాడు పెట్టుకోకండి. నెక్స్ట్, 1, 0. మన 2కి ఎంత కలిపితే 2 వస్తుందిరా. 2కి ఎంత కలిపితే 2 వస్తుంది, 0 కదా. దీన్నే ఈతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ గ్రూప్స్లో ఈ జీరోని ఈతో ఇండికేట్ చేస్తాం. ఓకే, 2కి ఎంత గుణిస్తే 2 వస్తుందిరా? 1తోనే కదా. ఈ 1ని కూడా ఈతో ఇండికేట్ చేస్తాం.
ఇక్కడ ప్లస్ అయితే 0, ఇంటూ అయితే 1. అంటే దీన్ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటారు. ఏమంటారు? మీరు అందరూ 10వ తరగతి లోపే నేర్చుకుంటారు ఇవి. ఎడిటివ్ ఐడెంటిటీ. 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. ఓకేనా? గుణించినప్పుడు 1 వాడతాం, ప్లస్ చేసినప్పుడు 0 వాడతాం. అంతే, కథం. ఇంకెక్కువ ఆలోచించొద్దు, అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రూపు, ఒక బైనరీ ఆపరేషన్. ఇప్పుడు కూడా ఒక గ్రూప్ అని నువ్వు చెప్పాలంటే ఆ గ్రూప్లో ఖచ్చితంగా నేచురల్ నెంబర్ కానీ, హోల్ నెంబర్ కానీ, రియల్ నెంబర్ కానీ ఉండి, కామా ప్లస్ కానీ, మైనస్ కానీ, ఇంటూ కానీ, డాట్ కానీ ఉండాలి. అలా ఉంటే దాన్నే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటారు. ఎక్కువగా కష్టపడొద్దు, చాలా సింపుల్. ఏముందరా, ఏదైనా హోల్ నెంబర్ కానీ, నేచురల్ నెంబర్ కానీ, రేషనల్ నెంబర్ కానీ, ఏదైనా ఇవ్వని, ఎన్ ఇవ్వని, డబ్ల్యూ ఇవ్వని, ఆర్ ఇవ్వని, ఏ ఇవ్వని, బి ఇవ్వని, ఏమి ఇచ్చినా ప్రాబ్లం లేదు. పక్కన ప్లస్ మైనస్ డాటో ఉండాలి. ఆ రెండిట్ల పక్కన బ్రాకెట్లు ఉండాలి. దాన్నే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. అంతే, ఎక్కువ కష్టపడద్దు. ఓకేనా? హోల్ నెంబర్స్ కామ డాట్ రాశాను. లేదు సార్ నాకు నచ్చలేదు సార్, డాట్ అనేవాడికి నాకు తగువైంది అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఓకేనా? నీకు నచ్చినట్లు రాయొచ్చు, నీకు ఎలా అర్థమైతే అలా రాసుకో. నీకు ఈ గ్రూప్ థియరీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తారు. నేను దీన్ని చాలా సింప్లిఫై చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో కొంతమంది మీకు మేము ఎక్కడైతే స్టార్లు వాడతామో అక్కడ కొంతమంది సర్కిల్ వాడతారు, కొంతమంది డాట్ వాడతారు, కొంతమంది ప్లస్ వాడతారు. ఏది వాడినా ఒకటే ఆన్సర్. ఓకేనా? సో ఎక్కువగా దీన్ని గుర్తుపెట్టుకోకండి. సెట్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క కలయిక, అది ఒకటి గుర్తుపెట్టుకో. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్, ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఒక గ్రూపుకి సంబంధించిన ఎలిమెంటు, ఏదైనా ఒక బైనరీ ఆపరేషన్ కలిపి ఉంటే దాన్ని ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటారు. ఓకేనా? సరే, నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. మనకి ఏదైనా ఒక వాల్యూ ఇచ్చి దీన్ని గ్రూప్ అని మీరు ప్రూవ్ చేయండి అని అడిగితే మనము 4 కండిషన్లను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా. ఏంటి సార్ చెప్పేశారు, దీని యొక్క అర్థం ఏంటి చెప్తాను, వినండి జాగ్రత్తగా. సో ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చి దీన్ని గ్రూప్ అని ప్రూవ్ చేయరా బాబు అని అడిగాడు అనుకో, అది 4 కండిషన్స్ని ఒబే చేయాలి. మొదటిది క్లోజర్ లా, రెండోది అసోసియేటివ్ లా, మూడోది ఐడెంటిటీ లా, నాలుగోది ఇన్వర్స్ లా. నేను ఈ ఫస్ట్ క్లాస్ మాత్రమే నెమ్మదిగా చెప్తాను, నెక్స్ట్ క్లాస్ నుంచి స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ క్లాస్లోనే మీకు 5 యూనిట్లు కవర్ అవుతాయి. అందుకే ఈ ఫస్ట్ క్లాస్ చాలా నెమ్మదిగా చెప్తాను. లాగ్ అనుకోకుండా జాగ్రత్తగా ఎవరు వింటారో వాళ్ళకే అర్థమవుతుంది. ఓకేనా? సరే, క్లోజర్ లా అంటే ఏంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. క్లోజర్ లా అందులోనే ఉంది, క్లోజ్, దగ్గరగా ఉంటే అదే క్లోజర్ లా. అర్థం అవ్వలేదా? సరే వినండి. ఏ అనేవాడు ఒకడు ఉన్నాడు, బి అనేవాడు ఒకడు ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు అనుకో, దాన్నే క్లోజర్ లా అంటారు. ఇంకా అర్థం కాలే? సరే, ఇక్కడ ఒకడు ఉన్నాడు రా, వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక బైనరీ ఆపరేషన్, ప్లస్ మైనస్, సర్కిల్, డాట్, స్టార్, నీకు నచ్చింది పెట్టు. నేను ఇక్కడ సర్కిల్ వాడాను. నాన్న చదివినప్పుడు A0B అని చదివికండి, అలా కాదు. ఏ సర్కిల్ బి, లేదా ఏ ప్లస్ బి, లేదా ఏ డాట్ బి, లేదా ఏ స్టార్ బి. అంతేరా, ఇదే క్లోజర్ లా. ఇద్దరిని కలిపి ఒక దగ్గర పెట్టడమే క్లోజర్ లా. అయిపోయిందా? నెక్స్ట్ అసోసియేటివ్ లా. ఇది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి. దీన్ని మీరు ఎలా నేర్చుకుంటారో నేను చెప్పనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఫార్ములా నాన్న. చిన్నప్పుడు ఇలా నేర్చుకుంటాం మనం 8th, 9th, 10th క్లాసులో అసోసియేటివ్ లా అంటే. దీనికే ప్లస్ బదులు సర్కిల్ పెట్టాడు. నువ్వు ప్లస్ పెట్టుకున్న తప్పలేదు రా నాన్న, ప్లస్ అయినా రైటే. ఓకేనా? ప్లస్ ఎట్టుకో, స్టార్ ఎట్టుకో, డాట్ పెట్టుకో, నీకు నచ్చింది పెట్టుకో. ఈ ఈక్వేషన్ ఇలా ప్రూవ్ చేయగలగాలి. ఇలా ప్రూవ్ చేస్తే అదే అసోసియేటివ్ లా. అయిపోయిందా? నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఐడెంటిటీ అంటే ఏం లేదురా, ఒక ఎలిమెంట్ తీసుకుంటావు, ఏ అనే ఒక ఎలిమెంటు. నెక్స్ట్ ఈ ఐడెంటిటీని దేంతో ఇండికేట్ చేస్తారని చెప్పాను, ఈ అనే ఒక ఎలిమెంటు, ఏ అనే ఒక ఎలిమెంటు. బైనరీ ఆపరేషన్ నేను సర్కిల్ తీసుకున్నాను. లేదు సార్ నాకు నచ్చలేదు సార్, సర్కిల్ అనేవాడు గుండ్రంగా ఉన్నాడు, స్టార్ తీసుకుంటాను సార్, తీసుకో. లేదు సార్ వీడు కూడా నాకు నచ్చలేదు, నేను డాట్ తీసుకుంటాను సార్, తీసుకో. నీకు నచ్చింది తీసుకోరా. బైనరీ ఆపరేషన్ ఇదే రాయాలి అని ఉండదు. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నువ్వు ఏదో ఒకటే ఫాలో అవ్వాలా. అయితే సర్కిల్ని ఫాలో అవ్వాలా, లేదా స్టార్ని ఫాలో అవ్వాలా, లేదా డాట్ని ఫాలో అవ్వాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఏ అనేవాడు, ఈ అనేవాడు, వీళ్ళిద్దరు ఓకే కదా? సరే, నాకు ఒక విషయం చెప్పు. 1 2 మధ్యలో నేను ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ తీసుకున్నాను రా. 1 + 2 ఈజ్ ఈక్వల్ టు 2 + 1 కింద రాయచ్చా?
1 + 2 = 2 + 1 కింద రాయొచ్చా? రాయొచ్చు కదా. సో 1 + 2 అన్నా 3a, 2 + 1 అన్నా 3a. లేదు సార్ 1 × 2 = 2 × 1 రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. 1 × 2 అన్నా 2 × 1 అన్నా ఒకటే. ఇదే ఐడెంటిటీ అన్న ఏ సర్కిల్ ఈ ఈ సర్కిల్ ఏ ఏ అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ నీకు ఆన్సర్లో వస్తుంది. నాన్న ప్లస్ చేసేటప్పుడు అలా రాదురా. ప్లస్ చేసేటప్పుడు ఐడెంటిటీ ఇలా రాదు. ఎందుకంటే 1 + 2 3, 2 + 1 3. 3 అనేది ఇక్కడ ఎక్కడ లేదు. అప్పుడు సపోర్ట్ చేయదు. అప్పుడు ఈ వాల్యూ తప్పు. అసలు ఇది మీకు అవసరం లేదు. కానీ ఎందుకని మంచిదని చెప్తున్నాను. ఇది మీకు అవసరం లేదు నాన్న. ఎప్పుడు కూడా మీకు ఐడెంటిటీ అడిగేటప్పుడు ఇంటూతోనే అడుగుతాడు. ఎందుకంటే 1 × 2 = 2 × 1 = 2. ఈ 2 అనే వాల్యూ ఉందా లేదా ఇందులో? అంటే ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తావో అదే నీకు ఆన్సర్ వస్తుంది. దాన్నే ఐడెంటిటీలా అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్స్లా. ఒక్క నిమిషం నాన్న. ఐడెంటిటీలా ఇక్కడ మనం రాయడం తప్పు రాసాం నాన్న. ప్లస్లో ఐడెంటిటీ ఏట్రా? మీకు ఎడిటివ్ ఐడెంటిటీ ఏం చెప్పాను? 0 కదా. సారీ, ఇప్పుడు సరిపోయిందా? 0 + 2 = 2 + 0 = 2. ఏదైతే ప్లస్ వాడేటప్పుడు 0 వాడాలి. సారీ నాన్న, నాదే మిస్టేక్. ప్లస్ వాడేటప్పుడు 0 వాడాలి. సో ఆన్సర్లో కూడా నువ్వు ఏ వాల్యూ తీసుకుంటే అదే వాల్యూ వస్తుంది. ఓకే, క్లియర్ కదా. సరే నెక్స్ట్ ఇన్వర్స్లా. ఇది చాలా సింపుల్ రా. నేను ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను రా. ఎక్స్కి ఇన్వర్స్ వాల్యూ ఏంటి నాన్న? తెలీదా? 1/x కదా. ఎక్స్కి ఇన్వర్స్ వాల్యూ 1/xనా? అంతే కదా. ఎక్స్కి ఇన్వర్స్ వాల్యూ అంటే ఎక్స్ ఇన్వర్స్ అంటావు. ఎక్స్ ఇన్వర్స్ని ఎలా రాయొచ్చు? 1/x కింద రాయొచ్చు కదా. అంటే ఎక్స్కి ఇన్వర్స్ ఏట్ అవుద్ది? 1/x. మరి 2కి ఇన్వర్స్ ఏట్ అవుద్ది? 1/2. మరి 3కి ఇన్వర్స్ ఏట్ అవుతుంది? 1/3. అర్థమైందా? వీటిని ఇన్వర్స్ ఎలిమెంట్స్ అంటారు. ఓకే, ఇది మనకు అనవసరం, పక్కన పెట్టు. సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఐడెంటిటీలలో ఒక్క ఎలిమెంటే తీసుకున్నాంరా. ఇన్వర్స్ లాలో 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. ఏ కామా బి 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఈ అంటే ఐడెంటిటీ. అంటే 0 అయినా 1 అయినా ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. అయితే 0 వస్తుంది లేదా 1 వస్తుంది. అర్థమైందా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే వాల్యూని తీసుకున్నాను. 2కి ఇన్వర్స్ ఏంటి? 1/2. సో వీళ్ళిద్దరి మధ్యన ఇంటూ అనే ఒక బైనరీ ఆపరేషన్ తీసుకున్నాను. 2 తెగిపోతే ఏమొస్తుంది? 1. అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రావాలి. దాన్ని నేను ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాశాను. అర్థమవుతుందా? పెద్ద కష్టం ఏం కాదు, జాగ్రత్తగా వినండి. సో క్లోజర్లా అంటే ఇద్దరిని కలిపి రాయాలి. అసోసియేటివ్లా అంటే ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్స్. ఐడెంటిటీలా ఏ అనేవాడు ఉంటాడు, ఈ అనేవాడు ఉంటాడు. ఏ సర్కిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుంది. అదే ఇన్వర్స్లా ఏ అనేవాడు ఉంటాడు, బి అనేవాడు ఉంటాడు. ఏ సర్కిల్ బి బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఈ 4 లాస్ చాలా సింపుల్. ఈ 4 ఫార్ములాస్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇందులో గుర్తుపెట్టుకోవడం ఇంకేముంది. సరే, జాగ్రత్తగా వినండి. ఇన్వర్స్లా అయిపోయింది. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఈ గ్రూప్లో మీకు ఎక్కువగా ఎబిలియన్ గ్రూప్ అడుగుతాడు నాన్న. మీకు 5 మార్క్స్ వరకు గ్రూప్కి అడగడానికి అవకాశం ఉంటుంది. 10 మార్క్స్లో ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయమంటాడు. ఎబిలియన్ గ్రూప్ అంటే ఏం లేదు నాన్న, మనం నేర్చుకున్న 4 లాస్తో పాటు ఎక్స్ట్రా ఒక లా ఉంటుంది, కాముటేటివ్ లా. ఇది అందరికీ తెలుసు కదా. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ, ఇదే నాన్న కాముటేటివ్ లా. 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 1 × 2, అంతే, అయిపోయింది. అదే కాముటేటివ్ లా. సో అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలాగ అడుగుతుంటాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. ఎగ్జామ్లో గ్రూప్ అడిగాడా, ఎబిలియన్ గ్రూప్ అడిగాడా. ఎబిలియన్ గ్రూప్ అడిగితే 5 కండిషన్లు, గ్రూప్ అడిగితే 4 కండిషన్లు. ఓకేనా? సరే, నెక్స్ట్ చూద్దాం. జాగ్రత్తగా మీరు చూసుకుంటే క్యాన్సిలేషన్ లాస్, ఇది కూడా మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ నాన్న. క్యాన్సిలేషన్ లా అంటే ఏం లేదురా, చాలా సింపుల్ రా. ఒక ఈక్వేషన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయ్యింది అనుకుందాం. ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయ్యింది అనుకుందాం. సో ఎడం పక్క ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఇటు పక్క ఉందిరా, లెఫ్ట్ సైడ్. ఎడ్ చేసావురా, క్యాన్సిల్ చేసావు. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, అయిపోయి కథం. బి ఈజ్ ఈక్వల్ టు సి. బి మిగిలిన రాస్తావు. లేదు సార్ కొద్దిగా ఇది చెప్పండి. ఏం లేదురా, ఇక్కడ బి అనేవాడు రైట్ సైడ్ ఉన్నాడు, ఇక్కడ బి రైట్ సైడ్. ఏ సైడ్ రా, రైట్ సైడ్. ఎడ్ చేసావు, క్యాన్సిల్ చేసావు, రైట్ క్యాన్సిలేషన్ లా, అయిపోయి మిగిలిన వాళ్ళు రాసే. అర్థమైందా? లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ని క్యాన్సిల్ చేస్తే లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా,
రైట్ సైడ్ ఇంటర్మ్స్ని క్యాన్సిల్ చేస్తే రైట్ క్యాన్సిలేషన్ లా, అంతేనా? ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, జాగ్రత్తగా నేర్చుకోండి, కొద్దిగా దృష్టి పెట్టండి, అయిపోతుంది. నెక్స్ట్ ఆర్డర్ అనే టాపిక్ నాన్న. అసలు ఈ టాపిక్ మీద మీకు క్వశ్చన్ రాదు, కానీ నేర్చుకోండి, మంచిది. ఏం లేదురా, ఒక గ్రూప్లో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చేస్తాడు. ఎన్ని ఎలిమెంట్స్ ఇవి? 5. ఓకేనా? 5 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఎన్ని? 5. అయిపోయింది క్వశ్చన్. ఆర్డర్ ఆఫ్ దీని గ్రూప్ జీ అనుకున్నాను. ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్? 5. అయిపోయింది క్వశ్చన్ నాన్న. ఓకేనా? కొన్నిసార్లు ఇలా చిన్న చిన్న క్వశ్చన్లు కూడా మీకు 5 మార్కులకి ఇచ్చేస్తుంటాడు. ఒక 4-5 కలిపిస్తాడు. వాళ్ళు ఒకటేవాడు 4-5 కలిపిస్తే వాటి యొక్క ఆర్డర్ని కట్టరా బాబు అని చెప్తాడు. అది కష్టమేం కాదు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అదే దాని యొక్క ఆర్డర్. అర్థమైందా? సరే, నెక్స్ట్ క్వశ్చన్. సెమీ గ్రూప్. సెమీ గ్రూప్ అంటే ఏం లేదన్న, ఒక గ్రూప్ ఎన్ని లాస్ని యాక్సెప్ట్ చేయాలి? 4 లాస్. 2 అయితే సెమీ, అంతే. ఫస్ట్ లా క్లోజర్ అసోసియేటివ్. ఫస్ట్ 2 లాస్ అయ్యాయి అనుకో, దాన్ని సెమీ గ్రూప్ అంటారా. తర్వాత 2 లాస్ ఐడెంటిటీ ఇన్వర్స్, దాన్ని మోనాయిడ్ అంటారు. అయిపోయింది, ఇది కష్టమేం కాదు. అర్థమైందా? సెమీ గ్రూప్ అంటే మొదటి 2 లాస్ క్లోజర్ అసోసియేటివ్, అదే మోనాయిడ్ అంటే ఐడెంటిటీ ఇన్వర్స్. ఓకేనా? ఈ 4 లాస్ కలిపి చేస్తే అది గ్రూపు, అది 5 లాస్ అయితే ఎబిలియన్ గ్రూప్. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, 5 మార్క్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? జాగ్రత్తగా వినండి. 5 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ ఇన్ గ్రూప్ జీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యునిక్. అంటే ఏం లేదు, ఏదైనా ఒక గ్రూప్ జీ అనే గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్స్ నువ్వు ఎన్ని తీసుకో, E1, E2, E3, E4, E5 ఎన్ని ఎలిమెంట్స్ అని తీసుకో, అవన్నీ ఒకేలాగా ఉంటాయి అని చెప్పాడు. అది ప్రూవ్ చేయమన్న మనల్ని. సరే చదవా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ జీ అనేది ఒక గ్రూప్. ఓకే కదా? గ్రూప్ వరకు ఓకే కదా? జీ అనేది ఒక గ్రూప్ నాన్న. ఓకేనా? ఓకే, ఈ గ్రూప్లో నేను ఏ అనే ఒక ఎలిమెంట్ని తీసుకున్నాను. జీ అనే గ్రూప్లో ఏ అనే ఎలిమెంట్ని తీసుకున్నాను. ఇది పెద్ద కష్టమేం కాదురా, కాకపోతే 5 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు ఈ క్వశ్చన్. అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ అడుగుతాడు, లేదా ఇన్వర్స్ ఎలిమెంట్ అడుగుతాడు. ఇన్వర్స్ తర్వాత మాట్లాడదాం, ఐడెంటిటీ ఇప్పుడు మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. జీ అనేది గ్రూప్. క్లారిటీ వచ్చింది కదా? ఏ అనేది గ్రూప్లో ఉన్న ఏదైనా ఒక ఎలిమెంట్ అనుకున్నాను. ఓకే, ఐడెంటిటీ అని ప్రూవ్ చేయమని కదా, అంటే E1, E2, E3, E4, E5 ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ నేను 2 తీసుకున్నాను, E1 ఒకటి, E2 ఒకటి. ఓకేనా? 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, E1 అనే ఒక ఎలిమెంటు, E2 అనే ఒక ఎలిమెంటు. ఓకే, వీళ్ళిద్దరూ 2 ఐడెంటిటీలు రా బాబు అని చెప్పాను. 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్. ఓకే, ఫ్రమ్ ఐడెంటిటీలో నువ్వు ఏంటి నేర్చుకున్నావురా? ఏ సర్కిల్ E ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అది ఒక్క ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో E1 అనే ఎలిమెంట్ని తీసుకున్నాను ఫస్ట్ నేను. ఏ సర్కిల్ E1 ఈజ్ ఈక్వల్ టు E1 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సార్ నాకు సర్కిల్ నచ్చలేదు సార్, రాసుకో. ఏ స్టార్ E1 ఈజ్ ఈక్వల్ టు E1 స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదురా నాన్న. నీకు ఎలా నచ్చితే అలా రాసుకో. ఓకేనా? ఎలా రాస్తావా అది నీ ఇష్టం. ఓకే, నేను చెప్పడం సర్కిల్లో చెప్తాను మీకు లెక్కని. ఓకే, E1కి రాసాం కదా, మరి E2 బాధపడతారు కదా, E2 కూడా రాసేద్దాం. అప్పుడు ఏం చేస్తాం? ఏ సర్కిల్ E2 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, అంతే కదా. E1 ప్లేస్లో E2 పెట్టేస్తాం, అదే రాశాను చూడు. సిమిలర్లీ ఏ సర్కిల్ E2 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే కదా? సరే, జాగ్రత్తగా వినరా నన్ను. ఇదంతా థియరీయేరా, పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఇక్కడ చూస్తే ఏ సర్కిల్ E1 జాగ్రత్తగా వినండి. ఏ సర్కిల్ E1 సర్కిల్ ఏ దేనికి ఈక్వల్ అయ్యారా? ఏకి. సో దీని ప్రకారం నేను వీడిని బయటికి తెచ్చుకుంటాను రా. ఏ సర్కిల్ E1 అనేవాడిని బయటికి తెచ్చుకున్నాను. ఓకే, అలా ఉంచు. ఇక్కడికి రా. ఏ సర్కిల్ E2 అన్నా, E2 సర్కిల్ ఏ అన్నా దేనికి ఈక్వల్ రా? ఏకే కదా. ముందు వాల్యూ ఏకే ఈక్వల్, ఈ వాల్యూ ఏకే ఈక్వల్. ఇక్కడ కూడా నేను వీడిని తెచ్చుకున్నాను బయటికి. అక్కడ ఎవడు వచ్చాడు? ఏ సర్కిల్ E1. ఇక్కడ ఎవడు వచ్చాడు? ఏ సర్కిల్ E2. తీసుకో, వాళ్ళిద్దరిని ఈక్వల్ చేయి. ఏ సర్కిల్ E1, ఏ సర్కిల్ E2. మీకు ఇందాక ఒక విషయం చెప్పాను నేను. ఏ ఎడం పక్క ఉన్నాడు. ఏ లార్ ఇది లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఎడం పక్క ఉన్న వాల్యూని క్యాన్సిల్ చేసాం కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా E1 ఈజ్ ఈక్వల్ టు E2. అయిపోయి కథం. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, వాళ్ళిద్దరు ఈక్వల్ అయిపోయారు. ఈక్వల్ అయిపోతే అర్థం ఏంటి? యూనిక్ అనే కదా, అంతే. చాలా సింపుల్ రా, పెద్ద కష్టమేం కాదు. E1, E2 అనే 2 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. ఏ సర్కిల్ E1 ఈజ్ ఈక్వల్ టు E1 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. E2 తీసుకున్నాను. ఏ సర్కిల్ E2 ఈజ్ ఈక్వల్ టు E2 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ.
అని రాశాను. ఇప్పుడు నేను ఏ సర్కిల్ E1 ఏ సర్కిల్ E2 తీసుకున్నాను. వీళ్ళిద్దరు ఒక పక్క పక్కన పెట్టాను. ఏని తీసేశాను. E1 E2 అయిపోయాయి. కథం బాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా? అర్థం అవ్వకపోతే మళ్ళీ రెండోసారి చూడండి. అర్థం కాకపోవడం ఇంకేముంది అందరూ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీకేం చెప్పాను ముందు? ఐడెంటిటీ ఎలిమెంట్. ఇంకొక క్వశ్చన్ ఏంటి? ఇన్వర్స్ ఎలిమెంట్. ఇన్వర్స్ కూడా తేలికేరా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు 5 మార్కులకు వస్తుంది. నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా ఈ రెండు చదవండి. ఓకేనా? సరే, ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రతిదానికి కామన్ రా. జి అనేది ఒక గ్రూపు, ఏ అనేది ఒక ఎలిమెంటు. ఓకే కదా? మనం ఒకటితో పిల్లలం కాదు కదా అవన్నీ చెప్పడానికి. జీ గ్రూపు, ఏ ఎలిమెంటు. ఓకే, ఇక్కడ ఇన్వర్స్ అని చెప్పమన్నాడు రా. నీకు ఐడెంటిటీ అడిగితే E1 E2 తీసుకున్నావు. ఇన్వర్స్ అడిగాడు. అందుకు నేను ఏతో పాటు బిసి అనే 2 ఇన్వర్స్ ఎలిమెంట్ని తీసుకుంటాను. బి అనేవాడిని, సి అనేవాడిని. ఏ అనేది నార్మల్గా ఉన్న ఎలిమెంటే. బిసి అనే ఎక్స్ట్రా 2 ఇన్వర్స్ ఎలిమెంట్ని తీసుకున్నాను. సరే, నాకు తెలిసిన ఇన్వర్స్ లా ప్రకారం అర్థం ఏంట్రా? ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. అదే కదా ఇన్వర్స్ లా. అర్థం కాలేదా? ఒకసారి చూడు. ఇదిగో చూడు, ఇన్వర్స్లో ఏం చెప్పాం? ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇదే కదా ఇన్వర్స్లా. అదేలానే ఇక్కడ రాస్తున్నాను నేను. సరిపోయిందా? ఏ సర్కిల్ బి ఈజ్ బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. అక్కడ నీకు ఏ బీలే ఉన్నాయి కాబట్టి ఇలా రాసావు. ఇక్కడ సి అనేవాడు కూడా ఉన్నాయి కదా, తప్పు కదా, అని వదిలేకూడదు కదా. ఆయన కూడా రాయి, బి ప్లేస్లో సి రాయి. ఏ సర్కిల్ సి, సి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ఫ్రమ్ అసోసియేటివ్ లా. జాగ్రత్తగా విను, ఈ క్వశ్చనే. దీన్ని రాస్తున్నాను. నీకు ఇక్కడ ఏమొచ్చాయి? ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది. బి అనేవాడిని, సి అనేవాడిని తీసుకొని ఇన్వర్స్ లాలో రాశాను రా. అక్కడ ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసోసియేటివ్ లా తీసుకున్నాను నేను. ఫ్రమ్ అసోసియేటివ్ లా సి సర్కిల్ ఏ సర్కిల్ బి. నేను అనుకున్నాను నాన్న, సార్ ఇదే ఎందుకు తీసుకున్నారు అది నేను అనుకున్నాను. కొంతమంది ఏ సర్కిల్ బి సర్కిల్ సి తీసుకుంటారు, కొంతమంది ఏ సర్కిల్ సి సర్కిల్ బి తీసుకుంటారు. నువ్వేదైనా తీసుకో, ఇలా తీసుకుంటే నీకు ఆన్సర్ వేగంగా వస్తుంది, లేకపోతే బాగా లేట్ అవుతుంది. నేనేం తీసుకున్నాను? సి సర్కిల్ ఏ సర్కిల్ బి తీసుకున్నాను. సి ప్లేస్లో సి రాశాను, సర్కిల్ ప్లేస్లో సర్కిల్. జాగ్రత్తగా చూడరా. ఏటి ఉంది ఇక్కడ? ఏ సర్కిల్ బియే కదా. సరే చూడు, ఏ సర్కిల్ బి దేనికి ఈక్వల్ రా? ఏ సర్కిల్ బి దేనికి ఈక్వల్? ఈకే కదా. మరి ఇప్పుడు చూడు, సరిపోయింది. నేను రాసింది రైటే కదా, తప్పెట్లేదు కదా. సి సర్కిల్ ఏ సర్కిల్ బి ప్లేస్లో ఈ రాశాను. సి సర్కిల్ ఏ అంటే సి ఇంటూ 1 ఎంత వస్తుంది? సిఏ. అయిపోయి గతం. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా సి సర్కిల్ ఏ సర్కిల్ బి. ఈ సి సర్కిల్ ఏ ఒక దగ్గర రాసుకున్నాను, సర్కిల్ బి. చూడు ఒకసారి చూడు. సి సర్కిల్ ఏ దేనికి ఈక్వల్ రా? ఈకనే. అదే రాశాను చూడు. సి సర్కిల్ ఏ ప్లేస్లో ఈ రాశాను. సరిపోయిందా? బి ప్లేస్లో బి. ఈ అంటే ఎంతరా? 1. 1 ఇంటూ బి అంటే బిఏ. సరిపోయిందా? చూడు, నువ్వు అదే వాల్యూని కడితే సి వచ్చింది, అదే వాల్యూని కడితే బి వచ్చింది, మరలా అదే వాల్యూని కడితే డి వస్తుంది, మరలా అదే వాల్యూని కడితే ఈ వస్తుంది. నువ్వు ఎలిమెంట్స్ తీసుకొని వెళ్తుంటే. కానీ అంత అవసరం లేదు, 2 ఎలిమెంట్లు చాలు. ఓకేనా? నీకు ఈ వాల్యూని కడితే సి వచ్చింది, మరలా అదే వాల్యూ కదా, వాల్యూ మారుస్తాను నేను. సేమ్ వాల్యూలే కదా రెండును. అదే వాల్యూకి సి అనే ఆన్సర్ వచ్చింది, అదే వాల్యూకి బి అనే ఆన్సర్ వచ్చింది. అంటే అర్థం ఏంట్రా? నువ్వు ఎన్ని ఇన్వర్స్మెంట్ తీసుకున్నా ఆ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయనే కదా అర్థం. ఫ్రమ్ 1 and 2 బి ఈజ్ ఈక్వల్ టు సి. అయిపోయింది. ఈ రెండు నేర్చుకుంటే 5 మార్కులు నీ పాకెట్లో ఉన్నట్లే. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రా. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ జీ కామా డాట్. దీన్ని ఏమంటారని చెప్పాను ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఇలా ఉంటే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటారు. అదంతా మనకు అవసరం లేదు, జస్ట్ అది వినండి చాలు. బి ఏ గ్రూప్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అంటే దీని అర్థం ఏంట్రా? ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ఇద్దరు అన్నదమ్ములు జీ అనే తల్లికి పుట్టారని అర్థం. అంతే. ఏ అనేవాడు బి అనేవాడు జీలో ఉన్నాడు. సచ్ దట్. దీని ప్రకారం మనం ఏంటి ప్రూవ్ చేయాలరా? ఇది ప్రూవ్ చేయాలి. ఏబి హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఈ క్వశ్చన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బై ఛాన్స్ ఆ 2 క్వశ్చన్లు రాకపోతే ఈ క్వశ్చన్ వస్తుందా? ఈ 3 క్వశ్చన్లు మీకు 5 మార్క్స్కి. ఓకేనా? సరే, జాగ్రత్తగా వినండి. ఏబి అనేవాడు జీలో ఉన్నారు, వాడే చెప్పాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఏబి అనేవాడు ఎక్కడ ఉన్నాడు? జీలో ఉన్నాడు. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద రాశాను కదా, ఇది మీకు పీడిఎఫ్ యాప్లో ఇచ్చాను రా. యాప్ నేమ్ అందరికీ తెలుసు కదా, డిఎంటీ లాజిక్స్. ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఇక్కడ నేను ఏదైతే రాశానో
ఈ రాసిందంతా కూడా మీకు యాప్లో ఉంటుంది. నోట్స్ కూడా యాప్లో ఉంటుంది. మోడల్ పేపర్స్ కూడా యాప్లో ఉంటాయి. ఓకేనా? సరే మనం క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏ కమ బి అనేవారు ఎక్కడ ఉన్నారు? గ్రూప్లో ఉన్నారు. సరే ఈ అనేది ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్. 2 ఎలిమెంట్స్ ఆవిడ ఇచ్చాడు. నేను ఈ అనే ఎలిమెంట్ని తెచ్చుకున్నాను. ఓకేనా? సరే ఏ కమ బి జీలో ఉంటే ఏ కామ బి జీలో ఉంటే క్లోజర్ లా ప్రకారం ఏబి ఎందులో ఉంటారా? జీలోనే కదా. మన 1, 2 అనేవి జీ సెట్లో ఉన్నాయిరా. 1 into 2 కూడా జీ సెట్లోనే కదా ఉంటుంది. అదే రాశాను. ఓకే ఏబి అనేది జీలో ఉంది. సరే ఏ అనేవాడు బి అనేవాడు జీలో ఉన్నారు. మరి ఏ యొక్క ఇన్వర్స్ ఏ ఇన్వర్సు, బి యొక్క ఇన్వర్స్ బి ఇన్వర్సు ఎందులో ఉంటాయిరా? జీలోనే ఉంటాయి. మరి ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ జీలో ఉంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ ఎక్కడ ఉంటుందిరా? జీలోనే ఉంటుంది. కాకపోతే దాన్ని రివర్స్లో రాశాను. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అని. ఎందుకు సార్ ఇలా రాశారంటే నాకు క్వశ్చన్లో ఆన్సర్ కావాలి. ఇదిగో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అని ఆన్సర్ కావాలి. అందుకోసం నేను రివర్స్లో రాశాను. ఓకేనా? ఇది గ్రూప్ థియరీ. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తాను. నువ్వు ఎలా రాసినా ప్రాబ్లం లేదు, తప్పు కాదు. ఓకేనా? సరే ఇక్కడికి వచ్చి అర్థమైంది కదా. ఏ కామ బి అనేవాడు జీలో ఉన్నాడు కాబట్టి ఏబి జీలో ఉంది. ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ జీలో ఉన్నారు కాబట్టి ఏ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ జీలో ఉంది. కథం. నెక్స్ట్ ఇప్పుడు ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ తీసుకో. ఏం చేయాలి? లెటర్స్ ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనేవాడిని నేను తీసుకున్నాను. ఓకే నాన్న ఏ వీళ్ళిద్దరు ఒక టైప్ ఉండరు. ఏ ఇన్వర్స్ ఏం లేదు నాన్న. 2 గ్రూపులు ఉన్నాయిరా. వీళ్ళు ఏ అనే ఈ గ్రూప్ని వీళ్ళు ఏ అనే ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ అనుకుందాం. వీళ్ళు బి అనే ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ అనుకుందాం. వీళ్ళు ఏ వీళ్ళు బి. ఇది ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్, ఇది ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్. ఇందులో ఇద్దరు ఉన్నారు, ఇందులో ఇద్దరు ఉన్నారు. ఇందులో ఏబి అనేవాడు ఉన్నారు, ఇందులో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనేవాడు ఉన్నాడు. ఒక స్టెప్ ముందుకు వెళ్ళేసరికి అంటే ఒక 2 రోజులు కాలేజీకి వెళ్ళేసరికి ఇందులో ఉన్న ఒకడు వీడితో కలిసిపోయాడు, వీడిని ఒక్కడిని వదిలేశాడు. అందుకే ఏ అనేవాడు బయట నుండిపోయాడు. బి ఇన్వర్స్ ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ మెంటాలిటీ పిల్లలు. సరే వీళ్ళిద్దరు ఒకటి అయిపోతే వీడు కూడా చివరిన మిగిలిపోయాడు. ఆ మిగిలిపోయినాడు ఏ ఇన్వర్స్. ఓకేనా? సరే ఎప్పుడైనా 2 into 1/2 ఎంత అవుతున్నా? 1 కదా. లేదు 3 into 1/3 ఎంత అవుతురా? 1 కదా. అంటే 1 అనేది ఏంట్రా? ఐడెంటిటీ ఎలిమెంటే కదా, ఈఏ కదా. సో బి ఇన్వర్స్ ప్లేస్లో ఈ అని రాశాను. మిగతాది ఏ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏ ఇన్వర్స్. అర్థమైందా? ఇక్కడ ఈ అనేవాడు ఎలాగొచ్చాడు? ఇది నీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 యూనిట్లో ఈ టాపిక్ పదే వస్తుంది. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. నీకు ఒక ఏ అనేవాడు ఏ ఇన్వర్స్ అనేవాడు, లేదా సి అనేవాడు సి ఇన్వర్స్ అనేవాడు, లేదా డి అనేవాడు డి ఇన్వర్స్. వీళ్ళిద్దరూ పక్క పక్కన ఉంటే దాని వాల్యూ ఈ. ఏంటి? ఐడెంటిటీ 1. దాని వాల్యూ ఈ. 1 అని రాయకూడదు, ఈ అని రాస్తాం. ఓకేనా? ఏ ఇన్వర్స్. సరే చెప్పరా, ఈ వాల్యూ 1 అనుకుందాంరా. లేదు 0 అనుకున్నాను. ఏ ప్లస్ 0 ప్లస్ ఏ ఇన్వర్స్. ఏ ప్లస్ ఏ ఇన్వర్స్. లేదు 1 అనుకున్నాను. 1 into ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. అర్థమైందా? ఏ అనే వాడికి వాల్యూ ఉండదు. సో వీళ్ళిద్దరు మల్టిప్లై చేస్తే మళ్ళీ ఏ వచ్చాడు. ఏ ఇన్వర్స్ అలా రాశాను. మళ్ళీ చెప్పరా, ఏ ఇన్వర్స్ వాల్యూ ఎంత? ఈఏ కదా. ఇది ఈక్వేషన్ 1. అర్థమైందా? ఇవి చిన్న క్వశ్చన్లే, కానీ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది అర్థమైతే కానీ మీకు 4 యూనిట్లు అర్థం అవ్వవు. ఇదే మెయిన్ టాపిక్. జాగ్రత్తగా 1కి 2 సార్లు వినండి. ఇవి అర్థమైతే తప్ప మీకు రిమైనింగ్ 4 యూనిట్స్ కవర్ అవ్వవు. ఓకేనా? మ్యాథ్స్ చేతి లాగ్ చేస్తాను, చెప్పిందే 10 సార్లు చెప్తాను అనుకోవద్దు. జాగ్రత్తగా వినండి. ఇదే చాలా మెయిన్. ఓకే సరే నెక్స్ట్ ఇక్కడికి ఈక్వేషన్ 1 అనుకున్నాం. సరే మనం ఒకసారి చూడు, ఇక్కడ ఏం చేస్తాం? ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కదా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేశానంటే ఆడిని తెచ్చాను, ఈ నడుతూ వస్తాను. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ వెళ్ళింది. ఓకే సరిపోయిందా? ఓకే సేమ్ ఇదొక గ్రూప్. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు కదా. వీడిని వదిలేసారు, ఈయన వదిలేసారు. వీళ్ళిద్దరు వాల్యూ ఎంత? ఈ ఇంటూ బి ఇన్వర్స్ బి ఇన్వర్స్ బి అంటే ఏంటి సార్ అలా చెప్పారు? ఏం లేదురా, సింపుల్ రా. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏ ఒక దగ్గర అయ్యారు. బి క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ చూసి వాల్యూ చెప్పేస్తాం. ఈ ఒక్కసారి మాత్రం ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏ అంటే వాల్యూ ఎంత? ఈ. బి ప్లస్లో బి. చెప్పు నాన్న, ఈ వాల్యూ ఒకటే కదా. 1 into బి అంటే బి,
బి ఇన్వర్స్. చెప్పు బి ఇన్వర్స్ బి అంటే వాల్యూ ఎంత? ఈ. సరిపోయిందా? సరే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ కట్టినా ఈఏ వచ్చింది, ఈ వాల్యూ కొట్టినా ఈఏ వచ్చింది. అంటే వీడిని తర్వాత వచ్చిన ఆన్సర్ని ఈక్వల్ చేయొచ్చు కదా. అర్థం కాలే? చూడు, ఈ వాల్యూకి ఆన్సర్ కడితే ఎంత వచ్చింది? ఈ వచ్చింది. ఈ వాల్యూకి ఆన్సర్ కడితే ఎంత వచ్చింది? ఈ వచ్చింది. సో అందుకు వాళ్ళిద్దరిని ఈక్వల్ చేశాను. ఏం చేశాను? ఈక్వల్ చేశాను. సరే సార్, ఈక్వల్ చేస్తారు. ఓకే, ఈక్వల్ చేస్తే ఈ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది? ఈ వాల్యూ ఈకి ఈక్వలే, ఈ వాల్యూ ఈకి ఈక్వలే. అందుకే వీళ్ళిద్దరిని కలిపి ఎక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాశాను. సరే, ఇంతవరకు బాగుంది. కానీ క్వశ్చన్లో మనకి ఏం ప్రూవ్ చేయమన్నారా? ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇది కదా మనకి ప్రూవ్ చేయమన్నది. అక్కడికే వెళ్దాం ఇప్పుడు. సరే, ఇప్పుడు నేను ఏం చేశానంటే నాన్న చూడండి, ఈ వాల్యూ ఈకి ఈక్వలే, ఈ వాల్యూ ఈకి ఈక్వలే. సో వీళ్ళిద్దరూ ఎవడో ఒకటిని తీసుకుంటే చాలు. అందుకు నేను ఈ వాల్యూని తీసుకున్నాను. సరిపోయిందా? ఆ వాల్యూ తీసుకుని ఈకి ఈక్వల్ అని రాశాను. నాకు ఒక విషయం చెప్పురా, ఏబి ఇక్కడ ఏం చేస్తుంది? గుణిస్తుందా? అటు వెళ్తే భాగిస్తుంది. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఏబి. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ విన్నాం. ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకున్నాను. అందులో ఒక వాల్యూ తీసుకుని ఈకి ఈక్వల్ చేశాను. ఏబి అనేవాడు ఇక్కడ ఏం చేస్తాను? గుణిస్తాను. వీడు ఏం చేస్తాడంటే నీకు ఇక్కడ పని లేదో అటు వెళ్ళిపోయి చెప్పాడు. అందుకు గుణిస్తున్నాడు, అటు వెళ్ళిపోతే ఏమవుతాడు? భాగిస్తున్నాడు. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఏబి. నాకు ఒక విషయం చెప్పు, ఈ వాల్యూ ఎంత తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు కదా. ఈ ప్లేస్లో 1 రాశాను, 1 బై ఏబి. ఓకే, నాకు ఒక విషయం చెప్పు, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ని ఎలా రాయొచ్చురా? ఇలా రాయొచ్చా? నువ్వు చెప్తానే ఇలా రాయొచ్చు కదా. లేదు సార్, ఇలా రాయొచ్చా? రాయొచ్చు కదా. లేదు, ఇలా రాయొచ్చా? రాయొచ్చు కదా. ఓకే, మరి దాన్ని చెప్పిన 1 బై ఏబిని, 1 బై ఏబిని ఏబి హోల్ ఇన్వర్స్ అని రాయొచ్చా లేదా? నాకు ఒక మాట చెప్పు, ఇలా రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. అదే రాశాను, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏబినే ఏబి హోల్ ఇన్వర్స్ అని రాశాను. ఇదే కదా మన క్వశ్చన్లో ఆడు ప్రూవ్ చేయమన్నాడు. ఇదే కదా. జాగ్రత్తగా చూడండి. సరిపోయిందా లేదా? ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా వినండి, ప్రతిదీ చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ 10 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఎంతకి ఇంపార్టెంట్? 10 మార్కులు. నిర్లక్ష్యంగా వినదు, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటి చూడండి. జి అనే గ్రూప్లో ఏ అనేవాడు బి అనేవాడు ఇద్దరు ఉన్నారు. జి అనే గ్రూప్లో ఏ అనేవాళ్ళు బి అనేవాళ్ళు ఉన్నారు. ఏ యొక్క ఆర్డర్ ఎంతరా? 5. ఈ టర్మ్ గుర్తుపెట్టుకో, ఇది నీకు అవసరం. ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత? 5. బి నాట్ ఈక్వల్ టు ఈ, ఇది పక్క నుంచి. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, ఏబి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఏంటి మనకి ఇక్కడ ఏంటి చెప్పాడు? ఆర్డర్ ఆఫ్ ఏ 5 అన్నాడు, బి అనేవాడు ఈకి ఈక్వల్ కాదన్నాడు. తర్వాత ఏబి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. ఈ 3 ఇచ్చాడు కదా, రాయవి. లెట్ జి అనేది ఒక గ్రూపు, ఈ అనేది ఒక ఐడెంటిటీ ఎలిమెంటు, ఆర్డర్ ఆఫ్ ఏ మనకి ఇచ్చాడు, బి నాట్ ఈక్వల్ టు ఈ. ఇక్కడ వరకు అంతా ఆడు చెప్పిందే. ఓకే, మనం కొత్తగా రాయలే, అంతా ఆడు చెప్పిందే రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వీ నో దట్ ఆర్డర్ ఆఫ్ ఏ కూడా ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్. అంటే ఆర్డర్ ఆఫ్ ఏ అనేది ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్కి ఈక్వల్ అవుతుంది అన్న. అదే రాశాను. సో ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ వాల్యూ ఎంతకి ఈక్వల్ రా? 5 కదా. మరి ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా దేనికి ఈక్వల్ అవుద్ది? 5కే. అదే రాశాను. సో ఈ ఒక్క స్టెప్ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ 2 అనుకో, ఆర్డర్ ఆఫ్ ఏ 2 అనుకున్నాను అనుకో. ఇది ఎగ్జాంపుల్ అన్న, ఈ క్వశ్చన్కి సంబంధం లేదు. ఆర్డర్ ఆఫ్ ఏ 2, ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ కూడా 2, ఎందుకంటే వీళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి. ఓకే, అయితే నేను ఏమనుకున్నానంటే ఈ 2ని ఇక్కడికి తేవాలనుకున్నాను. ఏంటి? మళ్ళీ చూడు, ఈ 2 అనేది ఇక్కడ పవర్లోకి తేవాలనుకున్నాను. అప్పుడు ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్, అంతే కదా. సరే, ఈ 2 తీసుకొచ్చా మరి ఇక్కడ ఏంటి ఉంటుంది సార్ అంటే ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. అర్థమైందా? ఎగ్జాక్ట్ దీని ప్రకారమే ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అనేది 5కి ఈక్వల్. ఈ 5 పవర్లోకి వచ్చింది, ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 5.
దేనికి ఈక్వల్ అవుద్ది? ఈకి ఈక్వల్. అర్థమైందా? ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకొని ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 వాళ్ళిద్దరిని ఈక్వల్ చేసి ఈ 5 అనేవాడిని పవర్లోకి తెస్తే వాడు ఈకి ఈక్వల్ అవుతాడు. ఇదంతా దేనికి సార్ అంటే లాస్ట్లో దీనిపైన ఉంది, గుర్తుపెట్టుకు ఈ వాల్యూ. అయిపోయింది ఇక్కడతో దీని గురించి మనం ఆలోచించక్కర్లే. దీని యొక్క వాల్యూ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్. సరే, నెక్స్ట్ స్టెప్. వాడు మనకి ఏంటి ఇచ్చాడు? ఇదే కదా ఇచ్చాడు, రాసాను చూడు. కన్సిడర్ ఏబి ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు బి స్క్వేర్. వాడు ఇచ్చింది రాసుకున్నాను. కాకపోతే నేనేం తీసుకున్నానంటే నేనేం తీసుకున్నాను ఒకసారి చూడు. అదే సార్ మీకు నచ్చినట్టు తీసుకుంటారు అంటే తీసుకోవచ్చు. ఇది గ్రూప్ థియరీ, ఓకేనా? ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ తీసుకున్నాను. అర్థమైందా? మన క్వశ్చన్లో ఏబి ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు బి స్క్వేర్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. ఇచ్చింది ఇంత నాకు సంబంధం లేదు, ఓకే? నాను ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ తీసుకున్నాను. నేను నన్ను చెప్పురా, ఏ స్క్వేర్ని ఎలా రాస్తావు నువ్వు? ఏ ఇంటూ ఏ రాయిచ్చా? రాయివా? సరే, 2 స్క్వేర్ని ఎలా రాస్తావురా? 2 ఇంటూ 2 కింద రాస్తావా? అదే చేశాను నేను ఇక్కడ. ఏబిఏ హోల్ స్క్వేర్ని ఏబిఏ ఇన్వర్స్ ఇంటూ ఏబిఏ ఇన్వర్స్ రాశాను. రాయించలేదు, అంతే కదా? 2 స్క్వేర్ని 2 ఇంటూ 2 రాసినప్పుడు ఏబిఏ హోల్ స్క్వేర్ని ఏబిఏ ఇన్వర్స్ ఇంటూ ఏబిఏ ఇన్వర్స్ రాయించలేదా? రాసుకోవచ్చు. సరే, ఈ ఏబి ఈ బిఏ ఇన్వర్స్ అర్థమైందా? మొదటి 2 టర్మ్స్ జాగ్రత్తగా చూడండి. ఓకే, ఏబిఐ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఐ ఇన్వర్స్ అనుకున్నాం, ఓకేనా? సరే, ఫస్ట్ ఏబి అనేవాడిని బయటకు రాసుకున్నాం, బిఏ ఇన్వర్స్ వీటిని బయటికి రాసుకున్నాను. ఇంకా మిగిలిన లెవెల్ ఏ ఇన్వర్స్ ఏ కదా, వీళ్ళిద్దరే కదా మిగిలారు, వాళ్ళే ఇక్కడ రాశాను చూడు. ఇది ఇప్పుడు అరేంజ్ చేసినప్పుడు పోయిందన్న చూసుకోండి. మొదట ఏబి ఎక్కడ ఉంది, బిఏ ఇన్వర్స్ ఎక్కడ ఉంది, ఏ ఇన్వర్స్ ఏ. ఓకే, 2 జంటల్ని అంటే ముగ్గురు వేసి 2 జంటల్ని విడగొట్టేసి 3 జంటలు చేశాను కదా. ఏ ఇన్వర్స్ ఏ దేనికి ఈక్వల్ అని చెప్పాను, ఈకి. రిమైనింగ్ ఎలాగ ఉండాలో అలా రాసే. నాకు విషయం చెప్పరా, ఇక్కడ అంతా మల్టిప్లికేషనే ఉంది, అందుకు ఈ ఇంటూ బి 1 ఇంటూ బీరా ఎంత అవుద్ది, బిఏ కదా, అందుకు ఈ అనేది మరలేదు, ఏబి బిఏ ఇన్వర్స్. ఓకేనా? నాకు విషయం చెప్పు, బి ఇంటూ బి అంటే బి స్క్వేరేనా? ఇదిగో ఏ అలాగే ఉంది, ఏ ఇన్వర్స్ అలాగే ఉంది, బి ఇంటూ బి అంటే బి స్క్వేరే కదా. ఓకే, సరే, ఏ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏ ఇన్వర్స్. నన్ను బి స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ రా, క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, బి స్క్వేర్ దేనికి ఈక్వల్, ఏబి ఏ ఇన్వర్స్. మరి చెప్పురా, బి స్క్వేర్ ప్లేస్లో ఏబి ఏ ఇన్వర్స్ రాయచ్చా లేదా? నువ్వు రాయమంటే రాస్తాను, రాయచ్చు కదా, అదే రాశాను చూడు. ఓకే, సరే, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ పవర్ -2, మధ్యలో బి మిగిలింది. ఇక్కడ వరకు ఓకే కదా. చూడరా, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ కడితే ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ బి ఏ పవర్ -2. నానా ఇక్కడ స్క్వేర్ కట్టాను, 2 2 ఎంతరా, 2 2 లేదా 2 స్క్వేర్ అంత 4 కదా. ఇప్పుడు 4 కడతాను, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4. ఎందుకు సార్ అలా కొట్టుకుని వెళ్ళిపోతానంటే లాస్ట్లో చెప్తాను. స్క్వేర్ కట్టాను, ఇప్పుడు పవర్ 4 కడతాను. చూడు, ఇది మనకు వచ్చింది, లాస్ట్లో అక్కడ వచ్చింది, ఇక్కడ రాశాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని. ఇప్పుడు ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 తీసుకున్నాను. నన్ను చెప్పరా, 2 పవర్ 4ని 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కింద రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. 2 పవర్ 4ని 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ కింద రాయొచ్చు కదా, అదే చేశాను. ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4ని ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ రాశాను. తప్పు చేయలే కదా, రాసే కదా, రైటే కదా. సరే, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంతరా, ఏ స్క్వేర్ బి ఏ పవర్ -2, ఆ వాల్యూని ఇక్కడ రాశాను. సేమ్ అదే వాల్యూ కదా, ఇక్కడ రాశాను. ఓకేనా? సరే, వీళ్ళిద్దరు మధ్యలో ఉన్న ఇద్దరు కంబైన్ అయిపోయారు. ఇదిగో ఏ పవర్ -2 ఏ స్క్వేర్. చెప్పురా, ఏ పవర్ -1 ఇంటూ ఏ అంటే ఈ, మరి ఏ పవర్ -2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఈఏ. వీళ్ళ పవర్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఖచ్చితంగా ఈఏ. సో ఆ వాల్యూ ప్లేస్లో ఈ రాశాను. ఈ రిమైనింగ్ మిగిలింది, అటు మిగిలింది. ఈ అంటే ఎంత, ఒకటే కదా. 1 ఇంటూ బి, ఏ పాటి మీరు చేసేయాలి, ఇక్కడికి వచ్చేయాలి. ఇప్పటికి ఇంకా నేను చెప్పింది చూడకూడదు, వచ్చేయాలి ఇక్కడికి. సరే చెప్తాను చూడండి, 1 ఇంటూ బిఏ, సో ఏ స్క్వేర్ బి ఏ పవర్ -2. సేమ్ ఏ స్క్వేర్ ఏ పవర్ -2 బి ఇంటూ బి అంటే బి స్క్వేర్. మరలా బి స్క్వేర్ అంటే ఏట్రా, ఏబి ఏ ఇన్వర్స్.
ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. చెప్పురా. ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఏ క్యూబ్. బి ఏ పవర్ -1 ఇంటూ ఏ పవర్ -2 అంటే ఏ పవర్ -3. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఓకే, పవర్ 4 కట్టాం. 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ ఎంతరా? గావర్లో 2 4 6 కట్టేస్తారు కొంతమంది. పవర్లో ముందు 2 కట్టాను, ఇప్పుడు 4 కట్టాను. నెక్స్ట్ 8 కట్టాలంటే 6 అనేస్తారు. అలా కాదు. 2 స్క్వేర్ 2 క్యూబ్ ఎంత? 8 కదా. ఇప్పుడు పవర్లో 8 కడతాను నేను. కన్సిడర్ ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 8. నాకు ఆ విషయం చెప్పు. 2 పవర్ 8 ఈజ్ ఈక్వల్ 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 రాయొచ్చా లేదా? 2 పవర్ 8ని ఇలా రాసుకోవచ్చా లేదా నాకు చెప్పు. రాయొచ్చు కదా. అదే చేశాను. ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 8ని ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 రాశాను. ఓకే, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 4 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత నాన్న? ముందే వచ్చింది కదా, ఏ క్యూబ్ బి ఏ పవర్ -3. అదే వాల్యూ మరలా వస్తుంది. చెప్పు. వీళ్ళిద్దరూ ఒక దగ్గర, వీళ్ళిద్దరూ ఒక దగ్గర. మరి నేను చెప్పను, రాసుకెళ్ళిపోతాను చూసుకోవడమే. వీళ్ళిద్దరిని కలిపి ఇక్కడ రాశాను. వీళ్ళిద్దరు వాల్యూ ఈ, రిమైనింగ్ ఇదిగో. సరిపోయింది కదా. ఈ ఇంటూ బి అంటే బిఏ. సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు. బి ఇంటూ బి అంటే బి స్క్వేర్. మరి చెప్పండి నాన్న, మీరు చదవడమే. ఓకే, బి స్క్వేర్ అంటే ఏబి ఏ ఇన్వర్స్, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఏం మారదు, సేమే. ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 4, ఏ పవర్ -1 ఏ పవర్ -4 బి. సో చూడు, పవర్ 8 కడితే ఎంత వచ్చిందిరా? 4 బి ఏ పవర్ -1. చూడు, 2 కడితే ఏ పవర్ 2 బి ఏ పవర్ -2 వచ్చింది. 3 కడితే ఏ పవర్ 4 బి ఏ పవర్ -4 వచ్చింది. అర్థం కావట్లే, విను. చూడు, స్క్వేర్ కట్టాను, ఆన్సర్లో స్క్వేర్ వచ్చింది. పవర్ 2 పవర్ -2. నెక్స్ట్ స్టెప్. 4 కట్టాను, 8 వచ్చింది. 2 తర్వాత నెంబర్ ఏంటి? 3 తర్వాత నెంబర్ ఏంటి? 4 -4. మరి తర్వాత నెంబర్ ఏంటి? 5 -5. సరిపోయిందా? స్క్వేర్ కట్టినప్పుడు పవర్లో 2లు వచ్చాయి ఆన్సర్లు. పవర్ 4 కట్టినప్పుడు కిందన 3 వచ్చింది. పవర్ 8 కట్టినప్పుడు 4లు వచ్చాయి. 8 తర్వాత 16 కడితే పవర్లో 5లు వస్తాయి. ఈ వాల్యూని తీసుకురావడానికి ఇదంతా కట్టాము, అంతే తప్ప అది నెసెసిటీ లేదు. ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలియాలంటే అదంతా చేయాలి, అదంతా ఎగ్జామ్లో రాయాలి, లేకపోతే మార్కులు వేయడు. ఓకేనా? సరే, ఏబి ఏ ఇన్వర్స్ హోల్ పవర్ 16. ఏబి ఏ ఇన్వర్స్ అంటే వాల్యూ దేనికి ఈక్వల్? క్వశ్చన్లో బి స్క్వేరే కదా. బి స్క్వేర్ హోల్ పవర్ 16 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 5 వాల్యూ ఎంత అన్నాడ్రా? క్వశ్చన్ ఎంత అనుకున్నాం? ఏ కదా. ఏ పవర్ -5 వాల్యూ ఈఏ, అదిగో రాశాను. ఈ మధ్యలో బి. 1 ఇంటూ బి ఇంటూ 1 ఎంతరా? బిఏ. మరలా ఈ రాసుకున్నాను. రాస్తే ట్రై అయిపోతుంది. ఒకటిని రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి, కానీ రాసుకోవాలి, ఇక్కడ అవసరం ఉంది. ఇది బి స్క్వేర్ హోల్ పవర్ 16. 2 16 32. బి పవర్ 32 ఈజ్ ఈక్వల్ టు బిఈ. మన బి ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై. మరి ఇటు వస్తే భాగిస్తుంది. బి పవర్ 32 బై బి. చెప్పరా, ఇక్కడ 32 బీలు ఉన్నాయి. దాన్ని నేను బి పవర్ 31 ఇంటూ బి రాయచ్చా? 32ని 31 1 కింద విడగొట్టవచ్చు కదా. కిందన బి, వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ. బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ. నాకు విషయం చెప్పరా, బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇందాక క్వశ్చన్లో మనం మాట్లాడుకున్నాం, ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఇది పవర్లోకి వచ్చిస్తే ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇది ఎందుకు సార్ ఇప్పుడు చెప్తున్నారు? జాగ్రత్తగా విన్నాం, దీంతో కంపేర్ చేయి. ఈ రెండు ఒకలాగా ఉన్నాయా? బి పవర్ 31 ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది కదా. వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారా లేదా? ఏ ప్లస్లో బి ఉంది, 5 ప్లస్లో 31 ఉంది. దీని ప్రకారం ఇలా రాయి. చూడు, దీని ప్రకారం మనం రాసాం కదా. ఇప్పుడు దీని ప్రకారం నేను రాస్తాను. చూడు, ఆర్డర్ ఆఫ్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ బి ఉంది కాబట్టి బి వచ్చింది. పవర్లో 5 ఉంది, ఇక్కడికి వెళ్ళేసరికి బయటికి వెళ్ళిపోయింది. పవర్లో ఎంత ఉంది? 31, బయటికి వెళ్ళేసరికి 31. ఇదే ఆన్సర్ రా. అర్థమైందా? ఇలా చేసి చూపిస్తే మీకు సింపుల్గా ఉంటుందని ఇలా చేశాను. డైరెక్ట్గా ఎక్కడే రాసేవచ్చు. బీకి ఆర్డర్ అప్లై చేస్తే 31 బయటకు వచ్చేస్తుంది. ఆర్డర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 31. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన 10 మార్కులే. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, nth రూట్స్ ఆఫ్ యూనిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు 10 మార్క్స్కి నేను 3 క్వశ్చన్స్ చెప్తాను, 3 నుంచి 4. ఇవి కాగానే కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి.
ఓకేనా? ఎందుకంటే ఈ ఫస్ట్ యూనిట్‌లో కొద్దిగా ఎక్స్‌ట్రా ఉంటాయి. చాలా పెద్ద చాప్టర్ ఫస్ట్ చాప్టర్. 2, 3, 4, 5 చాప్టర్లు చిన్నవి. ఓకేనా? ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ ఫుల్‌గా వస్తేనే 5 చాప్టర్లు ఫుల్‌గా వస్తాయి. ఓకే? జాగ్రత్తగా వినండి. యాంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ. ఇది 10 మార్కుల్లో డామ్ ష్యూర్ క్వెషన్. మీకు 10 మార్కుల్లో 2 క్వెషన్‌లు ఇస్తారు కదా! ఏ, బి. ఏ యంత్ రూట్స్ ఆఫ్ యూనిటీ పక్కా 100కి 100% ఖచ్చితంగా ఈ క్వెషన్ ఉంటది. ఈ క్వెషన్ మిస్ చేసి రాసుకోవద్దు, నేర్చుకోవద్దు. ఫస్ట్ యూనిట్‌లో నాకు 10 మార్కులు కావాలి. ఎట్టి పరిస్థితిలో తెల్లారితే నాకు పరీక్ష. కానీ నాకు 10 మార్కులు కావాలి ఫస్ట్ యూనిట్‌లో అంటే ఇది చదువుకొని ఎళ్ళిపో. మన దరిద్రం బాలేపోతే తప్ప ఈ క్వెషన్ ఇవ్వకుండా వదలడు. ఇప్పటికి ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అన్ని యూనివర్సిటీ ప్రతి పేపర్‌లో ఈ క్వెషన్ ఉంటది. చూసుకోండి మీరు ఏ యూనివర్సిటీ పేపర్ చూసుకోండి. ప్రతి పేపర్‌లో ఈ క్వెషన్ మీకు ఖచ్చితంగా కనబడుతుంది. అంత ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఓకేనా? జాగ్రత్తగా వినండి. స్కిప్ చేయొద్దు. జాగ్రత్తగా వినండి. స్కిప్ చేసుకొని వింటే మీకేం అర్థం కాదు. ఓకే? సరే. గివెన్ nth రూట్స్ ఆఫ్ యూనిటీ. ఆడు అక్షరాల్లో ఇచ్చాడు. దాన్ని ఈక్వేషన్‌లో రాస్తే ఇలా వస్తది. x పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. x పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే? నన్ను చెప్పరా ఈ పవర్ n అనేది అటు వెళ్ళిపోతే x ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/n. ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/n. ఈ n అనేది అటు వెళ్తే పవర్‌లో 1/n కింద మారుతుంది. ఐడియా వచ్చింది కదా! ఈ 1 ప్లేస్‌లో నేను కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాను. ఈ 1 అనేవాడు ఉన్నాడు కదా! x ఈజ్ ఈక్వల్ టు 1 పవర్ 1/n అనేవాడు ఉన్నాడా? ఈ 1 ప్లేస్‌లో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని పెట్టాను. ఈ చిన్న బుడ్డోడు అనేవాడు ఇక్కడ చూడు ఎంత పెద్దోడు అయిపోయాడు. సరే పవర్‌లో 1/n ఉంది. దీన్ని లోపలికి తెచ్చేసాను. ఇంటి బయట ఉన్నాడు. ఆయన లోపలికి వచ్చేయమన్నాను. కాస్ థీటా బై n ఐ సైన్ థీటా బై n. x యాజ్ ఇట్ ఈజ్. ఓకే? నెక్స్ట్ స్టెప్. ఇలా వచ్చింది కదా మనకి వాల్యూ. లాస్ట్‌లో వచ్చిన వాల్యూని మరలా నేను పైన రాస్తాను. ఎందుకంటే మీరు అర్థం అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకేనా? సరే. ఇక్కడ ఈ థీటా ఉంది కదా! ఈ థీటాని 2k పై అనుకున్నాం. ఎందుకు అనుకుంటారు సార్? మన ఆన్సర్ రాబట్టాలంటే అనుకోవాలి తప్పదు మరి. ఓకేనా? ఇది ఈక్వేషన్ పార్ట్ కాదు. ఎందుకు వచ్చి తెచ్చామో ప్రతిదానికి కారణం చెప్పడం అవ్వదు. గుర్తుపట్టుకోవాల్సిందే. ఓకే? థీటాని ఏమనుకున్నాం? 2k పై. సో కాస్ 2k పై బై n. ఐ సైన్ 2k పై బై n. థీటా ప్లేస్‌లో 2k పైలు రాస్తాను. ఇక్కడ k ఉంది కదా! k ఇదిగో. kని 0 నుంచి n-1 అదే సార్ n-1 వరకు అనుకోండి. మీరు n వరకు అనుకోవచ్చు కదా! చూడు కిందనే ఉంది n. అందుకే మనం n వరకు అనుకోవాలి. n వరకు అనుకుంటే ఆ 2 క్యాన్సిల్ అయిపోతాయి. అందుకు n కన్నా ఒకటి తక్కువ n-1. k ఎక్కడి నుంచి 0 నుంచి n-1 వరకు తీసుకో. బై యూలర్స్ థీరం ప్రకారం ఈ థీరం ఏంటి సార్? అనవసరం. ఇప్పుడు మనకి అది యూజ్ లేనిది. దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఇది 4 యూనిట్లు కూడా మళ్ళీ వస్తుంది. యూలర్స్ థీరం ప్రకారం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ థీటా. ఏంటది? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ థీటా. అంటే ఏం చేయమంటానంటే ఈ వాల్యూ మొత్తాన్ని థీటా అనుకో. థీటా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ థీటా. ఎక్స్ఏ ఈ పవర్ థీటా ప్లేస్లో ఎంత ఉంది? 2k పై బై n. సరిపోయిందా? పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఇందులో. చాలా తేలిక. x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ థీటా. ఈ పవర్ థీటా ప్లేస్లో 2k పై బై n. కదా? నెక్స్ట్ లెట్ g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వరకు మనం ఏదైతే ఇప్పుడు వరకు నేర్చుకున్నామో ఇంతవరకు జస్ట్ వార్మప్ నాన్న. తెల్లవారు రన్నింగ్కి వెళ్తాం కదా! ఇది వార్మప్ లాంటిది ఇక్కడ వరకు. ఇదే మెయిన్ బేసిక్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ప్రారంభం అవుతుంది. ఈ పవర్ 2k పై బై n కదా! మరి ఐ ఎందుకు వచ్చింది సార్? లెట్ g ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2k పై ఐ బై n అనుకున్నాను. ఐ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఇక్కడ తీసుకున్నాం. k 0 నుంచి n-1 వరకు ఉండొచ్చు అని నేను అనుకున్నాను. ఓకేగా? ఇంతవరకు ఐడియా వచ్చింది కదా! మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని గ్రూప్లో పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ k ప్లేస్లో 0 పెట్టాను. k ప్లేస్లో 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఈ పవర్ ఇదంతా 0 కదా! ఈ నాట్ వాల్యూ ఎంతరా? ఈ నాట్ వాల్యూ ఎంత? 1 కదా! అదే రాశాను చూడు. నెక్స్ట్ 1 తీసుకున్నాను. k ప్లేస్లో 1 పెట్టాను. 2 ఇంటూ 1 ఇంటూ పై ఐ అంటే 2 పై ఐ బై n. ఈ పవర్ 2 పై ఐ బై n. సరిపోయిందా?
సో చివరి నెంబరు కే ప్లేస్లో n-1 పెట్టాను. 2n-1 పై ఐ బై ఎన్ అదే రాశాను. అర్థమైందా ఎక్కడి నుంచి ఈ వాల్యూ ఎలా వచ్చిందో? ఇదే మెయిన్ ఇంపార్టెంట్. గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 1 వచ్చింది, 1 పెడితే కే ప్లస్లో 1 కాబట్టి ఈ పవర్ 2 పై ఐ బై ఎన్ వచ్చింది. కే ప్లస్లో n-1 పెడితే ఈ పవర్ 2 ఇంటూ n-1 పై ఐ బై ఎన్. ఓకే సరే, ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే నాన్న, ఈ 2 పవర్ పై ఐ బై ఎన్ ఉంది కదా, ఈ మొత్తం వాల్యూ ఈతో పాటు మొత్తం వాల్యూని ఒమేగా అనుకున్నాను. ఏమనుకున్నాను? ఇందులో చాలా ట్విస్ట్లు ఉంటాయి కదా. ఓకే, ఈ పవర్ 2 పై ఐ బై ఎన్ అని ఏమనుకున్నాను? ఒమేగా అనుకున్నాను. సరే, జీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్లో 1, ఈ ప్లేస్లో ఒమేగా, నెక్స్ట్ ద ఒమేగా స్క్వేర్, సో ఆన్ చివరికి చూడు 2 పై ఐ బై ఎన్ ఈ. ఇది మొత్తం ఒమేగా కదా, ఇది మొత్తం ఒమేగా కదా. పవర్లు ఎంత మిగిలిపోయింది? n-1 ఒమేగా n-1. అర్థమైందా? చాలా తేలిక. 1లో 1 ఈ వాల్యూ ప్లేస్లో ఒమేగా, తర్వాత ఒమేగా స్క్వేర్, సో ఆన్ ఒమేగా పవర్ n-1 వస్తుంది. అంతే, పెద్ద కష్టమేం కాదు. సరే, ఇప్పుడు మనకు ఒక గ్రూప్ వచ్చింది. దీన్ని మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఏం చేయాలన్నా, నవ్ వి ప్రూవ్ దట్ జీ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అని ప్రూవ్ చేయాలంటే ఎన్ని కండిషన్లు రా నాన్న? 5 కండిషన్. ఫస్ట్ది క్లోజర్లా దా, ఇక డాట్ని తీసుకున్నాను నాన్న, నేను బైనరీ ఆపరేషన్. ఓకే, క్లోజర్లా ఏ కమ బి అనే వాడిని తీసుకున్నాను. దెన్ నన్ను ఎక్స్ పవర్ n ఈక్వల్ టు 1 కదా క్వశ్చన్లో స్టార్టింగ్లో రాసుకున్నాం. దాని ఏ పవర్ n ఈక్వల్ టు 1, బి పవర్ n, ఎక్స్ ప్లస్లో ఏ బి అనేవి రాసుకున్నాను అంతే. వీళ్ళిద్దరిని ఒక దగ్గర రాయిరా. ఏబి హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n డాట్ బి పవర్ n. ఏ పవర్ n అంటే వాల్యూ ఎంత? 1. మరి బి పవర్ n అంటే 1. 1 ఇంటూ 1 బిలాంగ్స్ టు జీ. అంతే, అర్థమైందా? ఏం లేదు. ఎక్స్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 కదా ఎంత రూట్స్ ప్రకారం. ఏ బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏ పవర్ n, బి పవర్ n. ఏ పవర్ n అనేవాడు 1కి ఈక్వల్, బి పవర్ n 1కి ఈక్వల్. వీళ్ళిద్దరిని కలిపిసాను. ఏబి హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? నార్మల్ మనకు తెలుసు కదా ఫార్ములాస్. ఏబి హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. అలాగే ఏబి హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n, బి పవర్ n. ఏ పవర్ n అంటే 1, బి పవర్ 1 అంటే 1. 1 ఇంటూ 1 1 అయిపోయింది. క్లోజర్లా సాటిస్ఫైడ్. అంతే. నెక్స్ట్ అసోసియేటివ్ లా. ఇక్కడ మాత్రం నాకు చాలా ఇష్టం నాన్న. ఇక్కడ చేయాల్సింది ఏముండదు. ఇందులో కాంప్లెక్స్ నెంబర్ ఐ అనేది ఇందాక ఎందుకు తీసుకోమని అనుకున్నాం కదా. చూడు ఇది నీకు అర్థం అవ్వాలంటే ఒకసారి వెళ్ళాలి ఇక్కడికి. ఇక్కడ ఐ అనేవాడిని ఎందుకు తీసుకోమని అనుకున్నాం కదా. ఆ ఐ అనేవాడిని తీసుకోవడం వల్లే ఇక్కడ నువ్వు అసోసియేటివ్ లా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక గ్రూప్లో, జీ అనే గ్రూప్లో ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఆటోమేటికల్లీ అది అసోసియేటివ్ లాని సాటిస్ఫై చేసేస్తుంది. అర్థమైందా? సాటిస్ఫైస్ అసోసియేట్ లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. కథం. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఐడెంటిటీ అంటే ఏం లేదు, నువ్వు 1 తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది వాల్యూ? ఈ పవర్ 2 పై ఐ బై అన్నా కదా. అర్థం కాలే? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఇదిగో చూడు, 1 తీసుకున్నప్పుడు నీకు ఎంత వచ్చింది? ఈ పవర్ 2 పై ఐ బై ఎన్. అదే రాశాను నేను ఇక్కడ. నేనేం కొత్త వాల్యూలు ఏం తేలే, నీ దగ్గర ఉన్నదే. సో మన ఐడెంటిటీ అంటే ఏంటి? ఏ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. కానీ ఇక్కడ సర్కిల్ కాదు, మల్టిప్లికేషన్. డాట్ తీసుకున్నాం, డాట్. అందుకు ఏ డాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ ప్లేస్లో 1 కదా మనం తీసుకుంది. ఏ డాట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అయిపోయి ఐడెంటిటీలా కదా. నెక్స్ట్ ఇన్వర్స్లా. ఇక్కడ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. చాలామంది ఇక్కడే తప్పు చేస్తారు. ఈ ఒక్కలా మీరు తప్పు చేస్తే 2 మార్కులు కోల్పోతారు. 8 మార్కులు వస్తాయి క్వశ్చన్కి. ఓకే, ఇలా జాగ్రత్తగా వినండి. ఇది పెద్ద కష్టమే కాదు. ఒమేగా పవర్ కే అనే ఒక ఎలిమెంటు, దానికి ఇన్వర్స్గా ఒమేగా పవర్ n-k తీసుకున్నాను. 2 ఎలిమెంట్స్, ఒకటి ఒమేగా పవర్ కే, ఇంకోటి ఒమేగా పవర్ n-k. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. బిలాంగ్స్ టు జీ. ఒమేగా అంటే ఈ వాల్యూ అని మనకు ముందే తెలుసు. ఎలా తెలుసు సార్? చూడు, తెలుసా లేదా? ఇందాక రాసుకున్నాం కదా, ఆ వాల్యూని ఇక్కడ రాశాను. ఓకే సరే, ఇప్పుడు మన ఇన్వర్స్ లా ప్రకారం యాక్చువల్గా చెప్పు. ఇన్వర్స్ లా ప్రకారం ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇదే కదా మన ఇన్వర్స్ లా. అదే చేస్తున్నాను. ఒమేగా పవర్ కే డాట్ ఒమేగా పవర్ n-k ఈజ్ ఈక్వల్ టు ఒమేగా పవర్ n-k డాట్ ఒమేగా పవర్ కే. వీళ్ళిద్దరినే రివర్స్లో రాశాను, ఈకి ఈక్వల్ అని చెప్పాను. మన ఫార్ములా ఏంట్రా? ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ.
ఇదేనా మన ఫార్ములా? ఇప్పుడు అదే చేశాను కదా, ఒమేగా పవర్ కే ఒమేగా పవర్ ఎన్ మైనస్ కే, ఒమేగా పవర్ ఎన్ మైనస్ కే ఒమేగా పవర్ కే ఈజ్ ఈక్వల్ టు ఈ, అంతే కదా. సో ఎల్హెచ్ఎస్ ఫస్ట్ ఎడం పక్కన నుండి తీసుకో నా, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ ఏం చేయాలి, కలపాలి. ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, అదే కదా మన ఫార్ములా. దాని ప్రకారం బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని కలిపాను, కే ప్లస్ ఎన్ మైనస్ కే. ఈ కే మైనస్ కే పోతే ఒమేగా పవర్ ఎన్, ఒమేగా పవర్ ఎన్ ఎప్పుడు కూడా 1కి ఈక్వల్ అవుతుంది. ఒమేగా పవర్ ఎన్ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. 1 అంటే ఏంటి, ఐడెంటిటీ ఈ కదా. ఇప్పుడు రివర్స్లో తీసుకో, అదే వాల్యూని చేయి, అది కూడా ఈ వస్తుంది. సో నువ్వు ఈ వాల్యూ తీసుకున్న ఈఏ వచ్చింది, ఈ వాల్యూ తీసుకున్న ఈఏ వచ్చింది, అంటే దాన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి, ఇన్వర్స్ లా ఆల్సో సాటిస్ఫైడ్. ఒమేగా పవర్ ఎన్ మైనస్ కే అనేది ఇన్వర్స్ ఎలిమెంట్. నాన్న గుర్తుపెట్టుకో, ఇందులో నీకు మార్క్స్ పోకూడదు అంటే రాయాలి ప్రతి లాకి. క్లోజర్ లా సాటిస్ఫైడ్, అసోసియేటివ్ లా సాటిస్ఫైడ్, ఐడెంటిటీ లా సాటిస్ఫైడ్, ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్ రాయాలి. రాస్తేనే మార్కులు ఇస్తాడు, లేకపోతే మార్క్స్ తీసేస్తాడు, నీ ఇష్టం మరి. నెక్స్ట్ కాంపిటేటివ్ లా. నాన్న దీన్నే కొంతమంది ఎబిలియన్ లా అని కూడా చదువుతారు. మన టెక్స్ట్ బుక్లో 2 పేర్లు ఉంటాయి, ఎబిలియన్ లా ఉంటుంది, కాంపిటేటివ్ లా ఉంటుంది. ఓకే, ఎబిలియన్ గ్రూప్ అన్నా కాంపిటేటివ్ గ్రూప్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకో సరేనా. కాంపిటేటివ్ లా ఏటి చేయక్కర్లే, అసోసియేటివ్ రాసాం చూడు అదే రాస్తాం. సిన్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కాంపిటేటివ్, కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆటోమేటికల్లీ కాంపిటేటివ్ లాని సపోర్ట్ చేసేస్తుంది. 5 లాస్ సపోర్ట్ అయిపోయాయి కాబట్టి వాడు మనకి ఏదైతే ఇచ్చాడో అది ఫినైట్ ఎబిలియన్ గ్రూప్. జీ కమా డాట్ ఈజ్ ఎ ఫినైట్ ఎబిలియన్ గ్రూప్. అర్థమైందా? పెద్ద కష్టమేం కాదు, జాగ్రత్తగా నేర్చుకోండి. సింపుల్గా కదా ఉంది, కష్టమేం కాదు కదా. 10 మార్కుల క్వశ్చన్. ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ, ఎక్స్ పవర్ ఎన్ అని 1 అనుకున్నాను, ఎక్స్ ప్లేస్లో 1 ప్లేస్లో వాల్యూ తీసుకొని రాశాను. ఆ వాల్యూ నేను ఏమనుకున్నాను, మరలా ఇక్కడికి వచ్చేసరికి థీటాని 2k పై అనుకున్నాను. మరలా ఈ వాల్యూని ఒమేగా అనుకొని అలా స్టెప్ బై స్టెప్ చేసుకొని ఎక్స్ అనే వాల్యూ దగ్గరికి వచ్చాను. ఆ వాల్యూతోనే గ్రూప్ని ఫామ్ చేశాను, ఒక గ్రూప్ని. దాన్ని ఏమని చెప్పాలి, ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీలో ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. చెప్పడం కోసం ఫస్ట్ ఏం చేశాను, క్లోజర్ లా అని ప్రూవ్ చేశాను, తర్వాత అసోసియేటివ్, తర్వాత ఐడెంటిటీ, తర్వాత ఇన్వర్స్, తర్వాత కాంపిటేటివ్. 5 లాస్ అయిపోయాయి కాబట్టి దీని యొక్క వాల్యూ అర్థం ఏంటి, ఆటోమేటికల్లీ ఇది మనకి ఎబిలియన్ గ్రూప్ అయిపోతుంది. అంతే, సింపులే. జాగ్రత్తగా విని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి అన్న, ఈ క్వశ్చన్ మీరు 100కు 100% గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సరే, అసలు ఈ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు, స్టార్ ఇచ్చాడు. వాడు స్టార్ ఇచ్చాడు అనుకో, నేను డాట్ రాస్తానంటే అవ్వదు, వాడు ఏమి ఇచ్చాడు అదే రాయాల. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఓకే, ఏం చెప్పమన్నాడు, ఎబిలియన్ గ్రూప్. ఏం చెప్పమన్నాడు, ఎబిలియన్ గ్రూప్. ఫస్ట్ ఆ పని చూద్దాం, తర్వాత మిగిలిన క్వశ్చన్ కడదాం. ఫస్ట్ ఏం చెప్పమన్నాడు, ఎబిలియన్ గ్రూప్, ఆ పని చూద్దాం. జి అనేది గ్రూపు, బైనరీ ఆపరేషన్ స్టారు, ఏ కమ బి అనేవి 2 తీసుకున్నాము. ఆడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఇదంతా ఆడు ఇచ్చింది రాశాను అంతే, నేను కొత్తగా రాయలేదు. జి అనేది ఒక గ్రూపు, స్టార్ అనేది ఒక బైనరీ ఆపరేషన్, వాడు ఏది ఇచ్చాడు అది రాశాను, కథం. ఇప్పుడు నేను ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ క్లోజర్ లా. ఏ బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఏ స్టార్ బి ఇక్కడ తేడా వస్తుంది, క్వశ్చన్ ఇదే కదా ఇచ్చాడు. ఏ స్టార్ బి ఇక్కడ తేడా వస్తుంది, ఏ ప్లస్ బి మైనస్ ఏబి, అయిపోయింది క్లోజర్లా. అంతే, పెద్ద కష్టమేం కాదు. వీళ్ళిద్దరిని కలిపేసి నీ క్వశ్చన్ ఏడు ఇచ్చాడు అది రాసే, కదా. క్లోజర్ లా సాటిస్ఫైడ్. నెక్స్ట్ అసోసియేటివ్ లా, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఏ స్టార్ బి స్టార్ సి. ఇలా ప్రూవ్ చేస్తాను కదా అసోసియేటివ్ లా అవుద్ది, ఇలా ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అని తీసుకుందాం, ఏ స్టార్ బి స్టార్ సి. యాక్చువల్గా క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడు, ఇదే నా క్వశ్చన్లో చెప్పింది చూడు, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఇదే కదా క్వశ్చన్లో మనకు చెప్పింది, అలా ఉంచి ఏ స్టార్ బి ఈ వాల్యూ ప్లేస్లో ఇది రాశాను, రైట్ అయినా కదా. సిని బయట నుంచాను. సరే, ఏ ప్లస్ బి మైనస్ ఏబి స్టార్ సి. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్
10 మార్క్స్లో nth రూట్స్ ఆఫ్ యూనిట్ ఇస్తాడు, లేదా ఆర్డర్ ఆఫ్ బి ఇస్తాడు. ఈ రెండు కాని పక్షంలో ఖచ్చితంగా ఇలాంటిది ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా, ఇవన్నీ ఒకటే మోడల్, ఏం లేదురా. ఒకసారి క్వశ్చన్ చూడరా. ఏం చెప్పాడు, ఏ స్టార్ బీ ఈక్వల్ ఏ ప్లస్ బి మైనస్ ఏబి అన్నాడు. కొన్నిసార్లు ఏ సర్కిల్ బీ ఈక్వల్ AB/3 అనే క్వశ్చన్ మీకు ఒక 3-4 పేపర్లో కనిపిస్తుంది. ఏ సర్కిల్ బీ ఈక్వల్ AB/2 అనే క్వశ్చన్ ఒక 2 పేపర్లో కనిపిస్తుంది, మోడల్ పేపర్స్ మీరు చూస్తే. ఓకేనా, ఆ క్వశ్చన్స్ ఎలా చేయాలో మన ఛానల్ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కిందట వాళ్ళకి థర్డ్ సెమ్ చెప్పాం కదా, వాళ్ళ దగ్గర ఉన్నాయి, చూసుకోండి అన్న, యూట్యూబ్లో ఉన్నాయి అవి. ఓకే, సరే ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సరే చూడండి ఒకసారి. ఏ స్టార్ బి అంటే ఆ వాల్యూ రాశాను, స్టార్ సి. కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటే సింపుల్ స్టెప్ ఇది. అర్థం కాకపోతే మాత్రం బుర్ర పీక్కోవాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని ఏ అనుకో, ఏంటి ఈ మొత్తాన్ని ఏ అనుకో, ఇది సి. చెప్పురా, ఏ స్టార్ సి అయితే ఏంటవుద్ది, ఏ ప్లస్ సి మైనస్ ఏసి. ఇంతేనా కాదా? ఏ స్టార్ సి అంటే ఏ ప్లస్ సి మైనస్ ఏసీ కదా. మరి చెప్పురా, ఇదంతా ఏ కదా, ఏ, అందుకే ఆ వాల్యూ రాశాను. ఒక అర్థమవుతుందా? వినండి, జాగ్రత్త వినండి. ఇది ఈ స్టెప్పే కరెక్ట్. ఇది ఏరా, ఇది సి. ఏ స్టార్ సి అంటే ఏ, నా ఏ అంటే ఒక ఏ కాదు, ఈ వాల్యూ మొత్తం ఏ ప్లస్ సి, సి మైనస్ ఏ అంటే మొత్తం వాల్యూ సి. ఈ లైన్ అర్థమైతే 10 మార్కులు నీకు వచ్చినట్టే. ఆ ఒక్క లైన్ నీకు అర్థం అవ్వాలి, జాగ్రత్తగా విని మరలా చెప్తాను. ఈ వాల్యూని ఏ అనుకున్నాం, ఈ వాల్యూని సి అనుకున్నాం. ఓకే, ఏ స్టార్ సి, ఏ ప్లస్ సి మైనస్ ఏ సి. అర్థమైందా? ఇది ఏరా, ఇది సి, ఇది ఏ, ఇది సి. అర్థమైందా? ఇక్కడ చాలా మంది తప్పు చేస్తే కామన్ మిస్టేక్. ఇక్కడ ఈ స్టెప్ చేయడం చాలా మందికి రాదు. ఓకేనా, ఇది ఏ, ఇది సి, ఏ ప్లస్ సి మైనస్ ఏసి. రాసుకో, మైనస్ ఏ ఇంటూ సి ఏసి, మైనస్ బి ఇంటూ సి బీసీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ. సారీ, జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. ఈ వాల్యూ యాజ్ టీజ్, ఈ వాల్యూ యాజ్ టీజ్. ఎక్కడికి రా, మైనస్ ఏసి మల్టిప్లై చేస్తున్నాను, మైనస్ బిసి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి. అర్థమైందా? ఇంకా డౌట్ ఉందా? మళ్ళీ చెప్తాను నేను. ఏసి బిసి ఏబిసి మల్టిప్లికేషన్ చేశాను. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ముందుకు రాశాను, మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ ప్లస్ ఏబిసి. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇదంతా ఏంటి, ఎల్హెచ్ఎస్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ కొట్టరా. ఏ స్టార్ బి స్టార్ సి, బి స్టార్ సి అంటే బి ప్లస్ సి మైనస్ బిసి. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా, బి స్టార్ సి అంటే బి ప్లస్ సి మైనస్ బిసి. మరలా జాగ్రత్తగా విను. మరలా ఇది రెండోసారి. ఇది ఏ ఉండి చెప్తాను, ఇది ఏ, ఇది బి. ఏ స్టార్ బి అంటే ఎలా చేయాలరా, ఏ స్టార్ బి. మనకి ఏ చెప్పాడు, ఏ స్టార్ బి అంటే ఇదే కదా. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి కదా. చూడు, ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో మొత్తం వాల్యూ మైనస్ ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో బి. అర్థం కదా. మరలా విను, ఇదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ ఒకటి అర్థమైతే దీని మీద ఎన్ని క్వశ్చన్ ఇచ్చి నువ్వు చేసేస్తావు. ఓకే, ఇది ఏరా, ఇది బీరా. మనకు తెలిసిన ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ బి సరిపోయిందా లేదా, ఏ ప్లస్ బి మైనస్ ఏ బి కదా. సరిపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో మొత్తం వాల్యూ మైనస్ ఏ ప్లస్లో ఏ, బి ప్లస్లో మొత్తం వాల్యూ రాసి, ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ బిసి మైనస్ ఏబి మల్టిప్లై చేస్తాను, మైనస్ ఏసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబిసి. సో మరలా ఆర్లో రాస్తే సేమ్ వాల్యూ, ముందు ఏదైతే వచ్చిందో ఇప్పుడు అదే వస్తుంది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS, దేర్ఫోర్ అసోసియేటివ్ లాస్ సాటిస్ఫైడ్. అంతే, అది కష్టమేం కాదు. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఇది చాలా తేలిక. ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ. యాక్చువల్గా ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఐడెంటిటీలా ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ LHS తీసుకో, ఏ స్టార్ ఈ తీసుకున్నాను. ఏ స్టార్ ఈ అంటే ఏ ప్లస్ ఈ మైనస్ ఏ. అర్థమైంది? స్టెప్ అర్థమైంది? చెప్తాను జాగ్రత్తగా.
చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి. మరి ఏ స్టార్ ఈ అంటే ఏంట్రా? ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ. అదే రాసింది ఇదిగో ఈజ్ ఈక్వల్ టు ఏ. చూడండి ఇక్కడ ఏ ప్లస్ ఈ అంటే అంత ఒకటే కదా, ఒకటి మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. రెండు క్యాన్సిల్. 1 మైనస్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 0. నానా వీళ్ళిద్దరిలో ఈ కామన్ తీసాను అనుకో. ఫర్ సపోజ్ ఇక్కడ ఈని 1 అనుకోలే, నేను ఏ అనుకున్నాను, ఇక్కడ ఏ అనుకున్నాను, ఈ ప్లస్లో 1 రాశాను కదా, అనుకోలేదు అనుకో, ఇప్పుడు ఇంకా తేలిగ్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఈ కామన్ తీసాను, ఈ కామన్ తీస్తే ఇక్కడ ఏంటి ఉంటుంది, ఒకటే, ఇక్కడ ఏ. సో ఈ ఇంటూ 1 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తుంది, గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. 0/1 మైనస్ ఏ. 0 ఎనీథింగ్ 0. ఈ ఎంత 0. అర్థమైందా? ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా విను. ఏ స్టార్ ఈని ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ అనుకున్నాను. ఇక్కడ వరకు ఓకే కదా? సరే, ఏ ప్లస్లో ఈ మైనస్ ఏఈ ఓకే. ఏ కట్ అయిపోయాయి, ఈ మైనస్ ఏఈ, ఈ కామన్ తీశాను, 1 మైనస్ ఏ. ఈ గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది, అంటే డైరెక్ట్గా ఈ అనేది 0కి ఈక్వల్. ఇక్కడ వరకు ఓకే కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఈ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ కట్టాం. ఆ వాల్యూని ఎలా ఇచ్చేసి తీసుకో, ఏ స్టార్ ఏ. మన వాల్యూ ఏంటి? ఏ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇదే కదా మన వాల్యూ, మనం ప్రూవ్ చేయాల్సింది. ఎలా ఇచ్చేసి తీసుకో, ఏ స్టార్ ఈ. ఏ స్టార్ అంటే ఏ ప్లస్ ఈ మైనస్ ఏఈ. ఏ ప్లస్ ఈ అంటే 0 కనిపిస్తుందా? ఈ అంటే 0, ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేశా. మైనస్ ఏ ఇంటూ ఏ అంటే అంత 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో ఏ స్టార్ ఏ కట్టినా ఏ వచ్చింది. అదే ఈ స్టార్ ఏ కట్టావు అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్లస్ ఏ మైనస్ ఏ, ఇది 0 ఏ, ఇది 0 ఏ, మళ్ళీ ఏంటి మిగులుతుంది ఏ. అంటే ఏ స్టార్ ఏ కట్టినా ఈ స్టార్ ఏ కట్టినా ఏ. దేర్ఫోర్ ఐడెంటిటీ సాటిస్ఫైడ్. అంతే, అది కష్టమేం కాదు. ఈ అనే వాల్యూని కట్టి ఎల్హెచ్ఎస్లోను ఆర్హెచ్ఎస్లోను సబ్స్టిట్యూట్ చేసాం, అంతే. నెక్స్ట్ క్వశ్చన్, సారీనా, నెక్స్ట్ లా, ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లాలో మనం ఏం చేస్తామంటే, ఈ స్టెప్ కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది, దీని గురించి మాట్లాడదాం. ఇంతవరకు మీకు ఎలాంటి డౌట్ లేదు కదా? ఓకేనా? కొద్ది వేగంగా ఏమైనా చెప్తున్నా లేదు కదా? ఏమైనా స్పీడ్గా చెప్తే నాకు చెప్పండి, ఓకే? సరే, జాగ్రత్తగా వినండి. ఇన్వర్స్ లా, ఏ అనేవాడు జీలో ఉన్నాడు, బి అనేవాడు జీలో ఉన్నాడు, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇన్వర్స్ లా చెప్పు నాకు. ఇన్వర్స్ లా ఏంటి? ఇదేనా ఇన్వర్స్ లా? చూడు ఒకసారి, ఇదేనా ఇన్వర్స్ లా నువ్వు నేర్చుకున్నది? ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇదే కదా నువ్వు నేర్చుకుంది. సర్కిల్ ప్లేస్లో స్టార్లు ఉన్నారు అంతేరా. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఫస్ట్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ అనే వాల్యూని తీసుకున్నాను. ఏ స్టార్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి క్వశ్చన్లో ఇచ్చాడు. సో బి నటు పంపించాను, ఏ నీటి పంపించాను. బి ప్లస్ ఏ మైనస్ ఏబి. ఈ బి మైనస్ ఏబి, ఈ బి మైనస్ ఏబి అనే వాళ్ళు ఇటు వచ్చేసారు. జాగ్రత్తగా విను, జాగ్రత్తగా విను. చూడు, ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ కింద రాశాను. మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అనేవాడిని అవతల ఉంచాను. బి అవతలకి వెళ్తే మైనస్ బి, మైనస్ ఏబి అవతలకి వెళ్తే ప్లస్ ఏబి. సరిపోయిందా? ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. సార్ బి ఏ మైనస్ ఏబి కదా, అటు వెళ్తే మైనస్ బి ప్లస్ ఏబి. ఏదైనా అదే కదమ్మా, మైనస్ బి ప్లస్ ఏబి అన్నా ఏబి మైనస్ బి అన్నా ఒకటే కదా. అందుకే ఇలా రాశాను, ఏబి మైనస్ బి కింద. సరే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కామన్ తీసిరా. అప్పుడు ఇక్కడ ఏడు మిగులుతుంది ఏ, ఇక్కడ ఏడు మిగులుతుంది 1. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ మైనస్ 1. నాకు అసలు కావాల్సింది ఏంట్రా? నాకు కావాల్సింది ఏంటి? బి అనే టర్మ్ వాల్యూ ఎంత నాకు తెలియాలా. సో బి ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్న ఏ మైనస్ 1 యువతలకు వస్తే భాగిస్తుంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ 1. బి వాల్యూ వచ్చిందా లేదా? నన్ను గుర్తుపెట్టుకో, ఐడెంటిటీలా కట్టినప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, ఇన్వర్స్ లా కట్టినప్పుడు బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు నీ బుర్రలో ఎప్పుడు ఉండాలి, ఓకే? సరే, బి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ 1. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏ స్టార్ బి తీసుకున్నాం అంటే వాల్యూ ఎంత? ఏ ప్లస్ బి మైనస్ ఏబి. ఏ ప్లస్ బి మైనస్ ఏబి, ఇదే కదా క్వశ్చన్ ఇచ్చాడు. ఏ ప్లస్ బి అంటే ఎంత? ఏ బై ఏ మైనస్ 1 కదా, ఆ వాల్యూని రాశాను చూడదా. ఏ ప్లస్ బి ప్లస్లో ఏ బై ఏ మైనస్ 1 మైనస్ ఏ బి ప్లస్లో సేమ్ ఏ బై ఏ మైనస్ 1. ఇక్కడ చూడన్నా, జాగ్రత్తగా విను. ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఏ మైనస్ 1 ఉంది, కానీ ఇక్కడ లేదు ఏ మైనస్ 1.
ఏమీ లేకపోతే ఏంటి ఉన్నట్టు కింద డినామినేటర్లో 1 ఉన్నట్టు. సో a-1 తీసుకో. ఇక్కడ లేదు కాబట్టి 1తో a-1 గుణిస్తే a-1 ఇంటూ a రాయాలి. ఎల్సిఎం కట్టం వచ్చు కదా అందరికీ. ఇలా ఉందిరా 1/2 + 1 కింద 2 వస్తుంది. 1 ప్లస్ ఇక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది లేదా? ఎందుకంటే కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 రెళ్ళ 2 2 రెళ్ళ రాయాలి. ఇలా రాయాలి. 1/2 + 1 అంటే 3/2 కదా వస్తుంది. సో అలా ఇంకా అర్థం కాకపోతే ఇంకా సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. ఈ స్టెప్ మీకు అర్థం అవ్వాలన్న. ఇక్కడ ఈ ఎల్సిఎం ఎలా చేశానో మీకు తెలియాలి. (1/3 + 2) తీసుకున్నాను రా. కింద ఏమి లేదు కాబట్టి ఎల్సిఎం 3. ఓకే, దీని కింద ఏమి లేకపోతే 1 కదా. 3 ఉంది కాబట్టి డైరెక్ట్ పై వాల్యూ రాస్తావు. మరి 1 ఉంది, అందుకే ఏం చేయాలంటే ఈ న్యూమరేటర్ని ఈ డినామినేటర్ని గుణించాలి. 2 × 3 6 = 7/3. ఎల్సిఎంలు అందరికీ అర్థం వచ్చు కదా. సో ఎవరైనా డల్ స్టూడెంట్స్ ఉంటారని నేను చెప్తున్నాను, లేకపోతే డైరెక్ట్ రాసేవచ్చు. a × a-1 + a - a × a². సో a × a a², a × -1 - a + a - a². క్యాన్సిల్. 0 by anything 0 = e. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అవి 0కి ఈక్వల్. 0 దేనికి ఈక్వల్? ఈకి. సో a∗b కడితే ఈ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా సిమిలర్లీ b∗a కట్టిన ఈ వస్తుంది. కట్టక్కర్లేదు, అవసరం లేదు, 1 కట్టని చాలు. a∗b = e వచ్చింది కదా. సిమిలర్లీ b∗a = e. దేర్ఫోర్ ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. ఇంకేటి ఉంది లాస్ట్లో? ఐడెంటిటీ లా, కామ్యుటేటివ్ లా. దాన్నే ఎబిలియన్ లా అని కూడా పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? ఎబిలియన్ లా. let a, b = g. let a, b belongs to g. g అనే దానిలో a, b ఉన్నాయి. మనకు తెలిసిన ప్రకారం ఎబిలియన్ లా అంటే ఏంటి? 1 × 2 = 2 × 1. అదే రాసిడాడు. a∗b = b∗a. సరిపోయిందా? ఫస్ట్ LHS a∗b తీసుకో. a∗b అంటే మనకు తెలిసిన దాని ప్రకారం a + b - ab. సరే, a + bని b + a కింద రాశాను, abని ba కింద రాశాను. రాసుకోవచ్చు కదా. 1 × 2ని 2 × 1 కింద రాశాను. రాతే తప్ప రైటా? రైటే కదా. అదే చేశాను. a + bని b + a, abని ba. ఇలా వస్తే ఇది b∗aకి ఈక్వల్ అయిపోద్ది. సో దేర్ఫోర్ a∗b = b∗a. ఇది ప్రూవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు నాన్న. తీసుకున్న వాల్యూని రివర్స్ తిప్పేసి రాసిస్తే అయిపోయింది. దేర్ఫోర్ ఎబిలియన్ లా ఆల్సో సాటిస్ఫైడ్. సో 5 లాస్ అయిపోయాయి కాబట్టి వాడిచ్చిన ఈక్వేషన్ ఏంటవుతుందిరా? వాడిచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్. వాడిచ్చిన ఈక్వేషన్ ఏమవుతుంది? ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ వరకు క్వశ్చన్ సగమే చేసాం మనం. ఏం చేసాం? సగమే చేసాం. చూడు, ఎబిలియన్ గ్రూప్. ఇక్కడ వరకు మనం కట్టాం వాల్యూ. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఈ ఈక్వేషన్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా. ఈ ఈక్వేషన్కి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి x ప్లస్లో 3/2 ఉందని మనం ప్రూవ్ చేయాలా. ఏం చేయాలి? ఈ పార్ట్స్ని ఇప్పుడు వర్క్ చేసాం. ఇప్పుడు చేయాల్సింది ఈ వాల్యూ తీసుకుని x = 3/2 అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సరే, జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ రా, ప్రూవ్ చేసేద్దాం. అదేం పెద్ద కష్టం ఏంటి. ఓకే, గివెన్ ఆడిచ్చింది రాసుకున్నాం. చెప్పురా. ఫస్ట్ వీళ్ళిద్దరిని తీసుకో. 4 * 5ని a∗b, a + b - ab. 4 + 5 - 4.5 అంటే 4 × 5. a∗b, a + b - ab. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. చెప్పురా. 4 × 5 కలిపి 9 - 20. 9 - 20 అంటే -11. (x = 7) -11 (x = 7). చెప్పురా. ఇది a, ఇది b అనుకున్నాను. a∗b, a + b - ab. ఓకే, a + b - ab. ఆ ఫార్ములాలో పెట్టాను అంతే. = 7 -11 + x -11 + 11x = 7. 11x + x అంటే 12x. -11 అటు వెళ్తే
ప్లస్ 11 7 ప్లస్ 11 అంటే 18. సో 12x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ టు లేదు ఎక్కడే తగ్గడేస్తాం 4 మూడుల లేదా 6 ఇళ్ళ 6 మూడుల. సో 2x ఈజ్ ఈక్వల్ టు 3. x ఈజ్ ఈక్వల్ టు గుణిస్తున్న 2 అటు తగిలిసాం బైలోకి వెళ్ళిపోయింది. ఇదే కదా ప్రూవ్ చేయమండి. అంటే పెద్ద కష్టమేం కాదు, జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇదేం పెద్ద వింతేం కాదు. ఓకేనా. సో ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సేమ్ ఇలానే మీకు ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు a/3 స్టార్ ఇచ్చాడు, ఇప్పుడు సర్కిల్ ఇచ్చాడు. అదేవిధంగా మీకు ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు a+b+2. ఈ క్వశ్చన్స్ అన్ని నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పాను అన్న, ప్రీవియస్ వాళ్ళకి చెప్పాను. సో అందుకే మరలా ఇక్కడ చెప్పట్లేదు, ఒకసారి చూడండి, టైం ఉంటే చూడండి. సో ఎగ్జామ్కి ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా ఎంత రూట్స్ ఆఫ్ యూనిటీ చదవాలా, ఏబి ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు b² చదవాలా. ఓకేనా. దాంతోపాటు ముందు నేర్చుకున్న క్వశ్చన్ ఏదైతే x ఈజ్ ఈక్వల్ టు 3/2 ఉందో ఆ క్వశ్చన్ చదవాలా. దాని తర్వాత ఇలా ఈక్వేషన్స్ ఇచ్చిస్తుంటాడు. ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు a+b+2 అని చెప్పు, ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు ab/3. సో ఇలా ఇస్తాడు. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనం ఛానల్లో చెప్పాను, అందుకే మరి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీకు చాలా రేర్ నాన్న, ఈ క్వశ్చన్ రావడం చాలా రేర్, అంత తేలిగ్గా రాదు. కానీ మీ అదృష్టం బాలకి ఈ క్వశ్చన్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారని నేను ఈ క్వశ్చన్ చెప్పేస్తాను. ఇది పెద్ద కష్టమైన క్వశ్చన్ కాదు నాన్న, ఒకటి ఇటు ఇటు తోటి మార్చడం అంతే, ఏం లేదు, సింపుల్. చూడు, విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అంటే ప్లస్ అనే బైనరీ ఆపరేషన్ వాడాలా. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, a+b√2. ఏం చెప్పమన్నాడు, ఎబిలియన్ గ్రూప్. 3 కాన్సెప్ట్స్ మన దగ్గర ఉండాలి. ఏటి ఇచ్చాడు, బైనరీ ఆపరేషన్ ఏటి ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయమన్నాడు, అంతే. ఈక్వేషన్ a+b√2 ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయాలి, ఎబిలియన్ గ్రూప్. ఏ బైనరీ ఆపరేషన్, ఎడిషన్, అంతే అయిపోయింది. క్వశ్చన్ ఎక్కడ వచ్చింది మనకి, గివెన్ g ఈజ్ ఈక్వల్ టు వాడు ఏటి ఇచ్చాడు అది రాసుకో. ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలంటే ఫస్ట్ ఏం చేయాలి, క్లోజర్లా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, క్లోజర్లా g1 g2 g అని ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని 2 భాగాలుగా చేశాను. తండ్రి దగ్గర ఉన్న ఆస్తి 2 అన్నదమ్ములు పంచుకోండ్రు, a1+b1√2 a2+b2√2. 2 అన్నదమ్ముల పేర్లు g1 g2. ఓకే, క్లోజర్లా కలిపే g1+g2 a1+b1√2 a2+b2√2. a1 a2 ఒక దగ్గర రాశాను, b1 b2 ఒక దగ్గర రాశాను. సో ఇప్పుడు చూడు, a+b√2 అయిపోయి క్లోజర్లా సాటిస్ఫైడ్. 2 కలిపి ఒక దగ్గర రాస్తే అయిపోద్ది క్లోజర్లా, దానికి ఎక్కువ కష్టపడకండి. నెక్స్ట్ అసోసియేటివ్లా, ఇక్కడ ఒక కొడుకు 3 అన్నదమ్ములు, ఒక తండ్రికి 3 అన్నదమ్ములు, g1 అనేవాడు, g2 అనేవాడు, g3 అనేవాడు, 3 అన్నదమ్ములు. రాయ్ g1 + g2 + g3. g1 ప్లస్లో g1 వాల్యూ రాయ్, g2 ప్లస్లో g2 వాల్యూ రాయ్, g3 ప్లస్లో g3 వాల్యూ రాయ్. సో g1 + g2 + g3. చూడు, a1 + a2 + a3 ప్లస్ b1 b2 b3. √2 అనేది ఈ మూడిట్లో కామన్ ఉంటుంది. సో అంటే a + b√2 అయిపోయింది. సో నువ్వు ఇలా కట్టినా a + b√2 వస్తుంది. దేర్ ఫోర్ అసోసియేటివ్లా సాటిస్ఫైడ్. 3 అన్నదమ్ముని కలిపిస్తాం. నెక్స్ట్ ఐడెంటిటీలా, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కొత్తగా ఏం చేసామంటే ఒక తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు, వీడితో పాటు ఇంకొక కొడుకు, ఆడి కొడుకు కాదు కానీ ఆస్తి కోసం వచ్చేసాడు, పెంచుకుని కొడుకు అనుకుందాం. సో ఈ కొడుకు దగ్గర a1 + b1√2 అనే వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ నన్ను చూసుకుంటే 0 + 0√2. ఈ అనేది ఐడెంటిటీ. ఎడిటివ్ చేసినప్పుడు మనకి ఐడెంటిటీ వాల్యూ అంతా 0. సో a1 ప్లస్లో 0 b1 ప్లస్లో 0. అంటే వీడి దగ్గర ఎలాంటి ఆస్తి పత్రాలు లేవు, కానీ వాళ్ళ తండ్రి దగ్గరికి ఆస్తి కోసం వచ్చేసాడు వీడు, పెంచుకున్న కొడుకు. వీడి దగ్గర a1 b1 అనే ఆస్తి పత్రాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి కలిసి ఒక పరిష్కారం ఇద్దాం. ఓకేనా. g1 + c వీళ్ళిద్దరిని కలిపాం. a1 + b1√2 0 + 0√2. a1 + 0 ఒక దగ్గర రాయి, b1 + 0 ఒక దగ్గర రాయి. వీళ్ళిద్దరిలో √2 కామన్ అండ్ బయటికి దోసే. సో a + b√2. నువ్వు g1 + e కట్టినా e1 + g1 కట్టినా 2 వాల్యూస్ కూడా ఒకటే. దేర్ ఫోర్ ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. అంతే, పెద్ద కష్టమేం కాదు, చాలా తేలిక. నెక్స్ట్ ఇన్వర్స్లా, ఇక్కడ g1 ఒక తండ్రికి 2 అన్నదమ్ములు ఉన్నారు, a1 + b1√2. ఇంకొకడేమో వాడికి వ్యతిరేక దిశలో పనిచేస్తాడు. ఒకడేమో మంచోడు, ఒకడేమో చెడ్డాడు అనుకుందాం. మంచోడిని ప్లస్ అనుకుందాం, చెడ్డోడిని మైనస్ అనుకుందాం. ఓకే, వీళ్ళిద్దరిని కలిపియాలా, కలుపు a1 + b1√2 - a1 - b1√2. a1 - a1 0, b1√2 - b1√2 0. 0 దేనికి ఈక్వల్, ఈకి ఈక్వల్. అయిపోయిందా లేదా క్వశ్చన్.
ఇటు నుంచి అటు కలిపిన అటు నుంచి ఇటు కలిపిన సున్నాయే. దేర్ ఫోర్ ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్, అంతే, పెద్ద కష్టమేం కాదు. సో 4 క్లాస్ అయిపోయాయి. నెక్స్ట్ హెబిలియన్ లా, ఇద్దరు అన్నదమ్ములు మళ్ళీ తీసుకో, వాళ్ళిద్దరిని కలిపి A1 + B1 √2, A2 + B2 √2, A1 A2 ఒక దగ్గర రాయి, B1 B2 ఒక దగ్గర రాయి, √2. సో A1 A2 ఉన్నారు కదా, వాళ్ళని రివర్స్లో రాయి, A2 A1, B1 B2 ఉన్నారు కదా, వాళ్ళని రివర్స్లో రాయి, B2 + B1. సో A2 + A1, B2 + B1. అది మళ్ళీ ఎలా ఉంది, A + B √2. అంటే G1 + G2 చేసిన, G2 + G1 చేసిన అదే వాల్యూ వస్తుంది. సో దీని ప్రకారం మనకి 5 లాస్ కూడా అయిపోయాయి కాబట్టి దేర్ ఫోర్ జీ అనేది ఎబిలియన్ గ్రూప్. మీకు అన్ని క్వశ్చన్ల కన్నా ఈ లాస్ట్ క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది, ఇద్దరిని కలపడం తీసివేయడం అంతే, అంతకుమించి ఏముండదు. సో ఈ క్వశ్చన్ మీకు మ్యాక్సిమం రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో ఏ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగిందో ప్రతి క్వశ్చన్ నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకుంటే డ్యామ్ షూర్గా ఈ యూనిట్ నుంచి మీరు 15 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకేనా? నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్లో ఉన్న క్లాసుల గురించి, మన యాప్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.